ఫైనాన్షియల్ ఇష్యూస్లోను, లైక్ జెండర్, ఎఫ్ఎన్ఎస్డబ్ల్యూ, ఇవన్నీ కూడా సోషల్ ఇంక్లూషన్, నిర్పేద పేదల యొక్క సమీకరణ, ఇవన్నీ కూడా మనం చేస్తున్నాము. దాంట్లో భాగంగానే మనం ఈ నెట్వర్క్ని మనం ఎస్హెచ్జి మెంబర్ దగ్గర నుంచి ఆ, ఒక రూరల్ గ్రామ పంచాయతీలు, గ్రామంలో ఒక మెంబర్ దగ్గర నుంచి జిల్లా స్థాయి జిల్లా మెంబర్ వరకు కూడాను ఒక నెట్వర్క్ మనం వెరీ బిగ్ నెట్వర్క్ మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. సో దీని ద్వారా మనం వాళ్ళకి ఎక్స్పీరియన్స్ హ్యాండ్ ఆన్ సపోర్ట్ కలగజేస్తూ సంస్థలు మనం ముందుకు జరుగుతుంది. ఇదే మన మోడల్ సిఎల్ఎఫ్ లో మన ప్రధాన ఉద్దేశంగా మోడల్ సిఎల్ఎఫ్ లో కూడా దీన్ని స్ట్రెంథన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం మనం. అంటే అన్ని సిఎల్ఎఫ్లు జరిగే అన్ని సిఎల్ఎఫ్ అంటే ఎంఎస్ అన్ని మండల సమాఖ్య జరిగేటువంటి యాక్టివిటీసే, కాకపోతే మోడల్ మండల సమాఖ్యలో ఇంకొంచెం ఇంకా కాస్త ఎఫెక్టివ్ గా బెటర్ గా మనం తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనం ఏమనుకుంటున్నాము, మామూలుగా మోడల్ మండల సమాఖ్యలు ముందు ఉన్నటువంటి సంఘాలు, కుటుంబాలన్నీ కూడాను వాళ్ళ యొక్క లైవ్లీవుడ్ని, వాళ్ళ యొక్క జీవిత ప్రమాణ స్థాయిని పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము. సో అందుకని ప్రయారిటీగా ఒక 318 మండల సమాఖ్యలు తీసుకున్నాము. ఇక్కడ ఇక్కడ ఇందాక ఇక్కడ ఇక్కడ అన్ని యాక్టివిటీస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆల్, అంటే అన్ని కాంపోనెంట్స్ కలిసి పనిచేయాలని చెప్పి అనుకుంటున్నాము. అంటే మనకి లైవ్లీవుడ్ కానివ్వండి, జెండర్, అన్ని యాక్టివిటీస్ కూడా పిఆర్ఎస్సిబి మన కొత్తగా ఈ సంవత్సరం చేస్తున్నాము 6 జిల్లాల్లో. ఈ ఆల్ కాంపోనెంట్స్ అన్ని కూడాను కలిసి చేస్తేనే ఒక ఫ్యామిలీకి వాళ్ళ యొక్క అనుకున్నటువంటి లక్ష్యాన్ని వాళ్ళు చేరతారు. వాళ్ళ యొక్క లక్పత్ దీది అయితే మన కాన్సెప్ట్ ఉందో ఆ లక్పత్ దీది కాన్సెప్ట్ వైపు వాళ్ళు తయారవుతున్న ఉద్దేశంతో మనం మోడల్ సిఎల్ఎఫ్ తీసుకుంటున్నాము. ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటే అట్లీస్ట్ 35%, అంటే ఆ మండలం ఉన్నటువంటి సంఘ సభ్యుల్లో 30% మంది వాళ్ళ ఆదాయాలు, సంవత్సరిక ఆదాయాలు 2 లక్షల వరకు రావాలి. ఒక 50% మంది సభ్యుల వరకు 1 నుంచి 2 లక్షల వరకు వాళ్ళ ఆదాయాలు, సంవత్సరిక ఆదాయాలు పెరగాలి. అలా 15% ఎస్హెచ్జి మెంబర్స్ అందరికి కూడాను 50,000 నుంచి ₹1,00,000 వరకు కూడా వాళ్ళ ఆదాయాలు పెరగాలి. ఇవన్నీ కూడాను మనం డెమాన్స్ట్రేషన్ చేసే విధంగా, అంటే వాళ్ళు స్వయం విస్తృతగా నిలబడగలగాలి. సో వాళ్ళ యూనిట్స్ కానీ, వాళ్ళ గ్రౌండింగ్ చేసినటువంటి అసెట్స్ కానీ, వాళ్ళ యాక్టివిటీస్ కానీ, వాళ్ళకి ఇన్కమ్ యాక్టివిటీస్ అన్ని కూడాను మనం చూపించే విధంగా ఉండాలి. సో అవి ఎప్పుడు వాళ్ళు ఆ నెలలో ఏర్పాటైపోతుంది, ఒక 4 నెలలు 5 నెలలు ఉంటుంది స్కీము. తర్వాత క్లోజ్ కాకుండా సంవత్సరం అంతా కూడా ప్రోగ్రామ్ నడిచేలాగా, ఆ తర్వాత దాన్ని ఎన్హాన్స్ చేసుకునే విధంగా వాళ్ళ లైఫ్ లాంగ్ అసెట్ అలా ఉండిపోయేలాగా, దాని మీద నిరంతరం వాళ్ళ ఆదాయం పొందేలాగా ఆ మండల సమాఖ్యల సభ్యులు అనేటువంటి వాళ్ళు ఫైనాన్షియల్ డెవలప్మెంట్ జరగాలనేటువంటిది మనం కోరుకుంటున్నాము మోడల్ సిఎల్ఎఫ్ మండలాల్లో. సో అయితే ఏంటి ఈ మండల సమాఖ్యలో మనకి మెయిన్ పిల్లర్స్ మన అందరూ కూడా తెలుసు. గవర్నెన్స్ అనేటువంటిది, ఆపరేషన్స్, మెంబర్షిప్, ఈ 3 ఏ సంస్థకైనా కూడా ప్రధానం. సో పరిపాలనా విధానం అనేటువంటిది, వాళ్ళ కార్యనిర్వాహక విధానం అనేటువంటిది, సభ్యత్వం అనేటువంటి పిల్లర్స్ పైనే సంస్థ అనేటువంటి నిలబడి ఉంటుంది. సో దాంట్లో ఆపరేషన్స్ గవర్నెన్స్ దాంట్లో మనం ఏం చెప్తాము, ఆపరేషన్స్ దాంట్లో ఏం చెప్తాము, అలాగే మెంబర్షిప్ దాంట్లో ఏం ప్రధానంగా మనం చూడాలి అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాము. సో దాంట్లో భాగంగా గవర్నెన్స్ లో భాగంగా, గవర్నెన్స్ అంటే పరిపాలన. సరే, ఓకే, సరే. సో ఈ గవర్నెన్స్ లో భాగంగా, గవర్నెన్స్ అంటే ఏంటి, పరిపాలన అంటే మనకి మన మండల సమాఖ్యలో ఒక మండలంలో ఒక 1000 నుంచి 2,000 గ్రూప్ ఉంటాయి అనుకోండి. ఈ 2,000 మందిలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా 2 లక్షల మంది కూడా మనకి మన మండల సమాఖ్య సభ్యులు తీసుకున్నట్టు లెక్క. కాకపోతే వీళ్ళందరూ పరిపాలన చేయలేరు కదా. సో వీళ్ళల్లో నుంచి కొంతమందిని వివో లెవెల్లో, ఎంఎస్ లెవెల్లో, తర్వాత మనం ఎంఎస్ లెవెల్లో ఈసీ మెంబర్ల నుంచి, జీబీ నుంచి ఈసీకి, ఈసీ నుంచి మనం ఓబీగా సెలెక్ట్ చేసుకుంటాం. ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నాం, మనం పరిపాలనా పరమైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తించడానికి మనం సెలెక్ట్ చేసుకుంటాం వీళ్ళని. సో మేజర్ గా డెసిషన్ మేకింగ్ అంతా కూడా విత్ మెంబర్ ఆఫ్ ఈసీ మెంబర్స్
పరిపాలన పరమైనటువంటి వీళ్ళు ఈసీ మెంబర్స్. ఈసీ మెంబర్సే రెగ్యులర్ మీటింగ్స్ కి అటెండ్ అవుతూ వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. సో ఈ నిర్ణయాలు ఇవన్నీ కూడాను వాళ్ళు ఏదైతే వాళ్ళ బైలా ప్రకారం ఉందో ఆ బైలా ప్రకారం వాళ్ళు బైలాకు లోబడి ఈ బైలాకు చట్టాన్ని లోబడి ఉంది, మన పరస్పర సహాయ సహకార చట్టంకు లోబడి ఉంది కాబట్టి ఇలా ఈ చట్టాన్ని లోబడి వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. సో వీళ్ళు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడాను సభ్యులకు ఆమోదకరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మోస్ట్లీ డెమోక్రటిక్ ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళేటువంటి సంస్థలు ఇవన్నీ కూడాను భాగస్వామ్యం ప్రజల భాగస్వామ్యంతో ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళేటువంటి సంస్థలు. వీటిల్లో ఏదైతే కార్యనిర్వాహక కమిటీ మెంబర్లు ఉన్నారో గవర్నింగ్ బాడీ వాళ్ళు సభ్యుల యొక్క అభిప్రాయాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నిర్ణయాలన్నీ కూడాను మండల సమాఖ్య పనితీరు ఎలా ఉంటుంది, ఎలా వీళ్ళు చట్టపరమైన కార్యక్రమం నిర్వర్తించాలి, ఎట్లా వీళ్ళు ఏదో లక్ష్యం అనుకున్నారు లక్ష్యాన్ని నెరవేర్చుకోవటానికి మండల సమాఖ్య లక్ష్యం నెరవేర్చిన విధంగా వీళ్ళ యొక్క పరిపాలన నిర్ణయాల విధానాలన్నీ కూడా ఉంటాయి. ఇది గవర్నెన్స్ బైలాలో చేసేటువంటి యాక్టివిటీస్ అన్ని కూడా చట్టపరమైనవి, పరిపాలన పరమైనవి, ఆర్థిక పరమైనవి, వ్యాపార పరమైనవి ఇవన్నీ కూడా దాంట్లో మనం పొందుపరుచుకున్నాము. సిబ్బంది నియామకం అన్నీ కూడాను దాని ప్రకారం నిర్ణయాలన్నీ కూడా గవర్నింగ్ బాడీ తీసుకుంటారు. ఇది గవర్నెన్స్ గురించి. తర్వాత ఆపరేషన్స్లోకి వస్తే ఆపరేషన్స్లో ఏంటి, ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో గవర్నింగ్ బాడీ డే టు డే అంటే రోజు జరిగే పనులు మీరు ఏదైతే నెల నిర్ణయాలన్నీ కూడా అవన్నీ ఇంప్లిమెంట్ చేసేలాగా ఈ కార్యనిర్వాహక పనులు జరుగుతుంటాయి. ఈ కార్యనిర్వాహక పనిలో సిబ్బంది ఉంటారు, లేదా సబ్ కమిటీస్ ఉంటాయి, ఓబీలు ఉంటారు, ఈసీలు ఉంటారు. సో వీళ్ళందరూ కూడా మన ఇతర కన్వర్జెన్స్ ఇతర డిపార్ట్మెంట్స్ తోటి కలిసి మనం చేసేటువంటి యాక్టివిటీస్ ఇవన్నీ కూడాను జరుగుతుంటాయి. సో ఈ ఆపరేషన్ చేసిన బాడీ అంతా కూడా ఆపరేటింగ్ బాడీ అంతా కూడాను ఏదైతే గవర్నింగ్ నిర్ణయాలు తీసుకున్న నిర్ణయాలు లోబడి సంస్థ యొక్క నిధులు కానివ్వండి, సంస్థ యొక్క అసెట్స్ అన్నిటిని కూడా కాపాడుకుంటూ వాటి యొక్క కార్యక్రమ నిర్వహణకి దోహదం చేస్తూ ఉండేటువంటి యాక్టివిటీ ఆపరేషన్స్. అంటే విధి విధానాలన్నీ సవ్యంగా నడపడానికి తీసుకెళ్ళేటువంటి కార్యక్రమ నిర్వహణ అంతా కూడాను ఆపరేటింగ్ వ్యవస్థ జరుగుతూ ఉంటుంది. తర్వాత మెంబర్స్ మనకి ఇందా అనుకుంటే హ్యూజ్ మెంబర్స్ మన దగ్గర నెట్వర్క్ లో ఉన్నారు మనకి. సో వీళ్ళందరూ కూడాను సంస్థ యొక్క అభివృద్ధికి దోహదపడేటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడాను. సంస్థ బాగుండాలి, సంస్థ బాగుంటే మనం బాగుంటాం అనేటువంటి నమ్మకంతో నడిచేటువంటి సమస్యలంతా కూడాను. సో వీళ్ళందరూ కూడాను వాళ్ళ స్థాయిల్లో ఎస్ఎస్జి లెవెల్లో, వివో లెవెల్లో, ఎంఎస్ లెవెల్లో సమర్థవంతంగా నడుపుకొని ఓవరాల్ గా ఎంఎస్ యొక్క పరిపాలనా విధానం అంతా కూడా ఏదైతే లక్ష్యం అనుకున్నా వెళ్ళేటువంటి పరిస్థితి నడిపించేటువంటి వ్యక్తులు ఈ మెంబర్స్. వీళ్ళందరూ కూడాను వీళ్ళ యొక్క సంస్థలకి ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క సపోర్ట్ నడిపించుకునేటువంటి లీడర్స్ అన్ని లెవెల్లో కూడా మనకి ఉంటారు. సో వీళ్ళు వాళ్ళ గవర్నింగ్ పెర్ఫార్మెన్స్ ను కూడా ఎలా రివ్యూ చేయగలిగినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ. ఈ గవర్నింగ్ బాడీ కానీ ఆపరేషన్ బాడీ కానీ మొత్తం మెంబర్స్కి అకౌంటబిలిటీ, మెంబర్స్కి జవాబుదారీగా ఉండాలి. ఈ మెంబర్స్ కన్సర్న్ మీటింగ్స్లో మేజర్గా యాన్యువల్ జనరల్ బాడీ మీటింగుల్లో ఈ పైన ఉన్నటువంటి ఆపరేషన్ విధానాలని ప్లస్ గవర్నింగ్ విధానాలని కూడా వాళ్ళు పెర్ఫార్మెన్స్ని రివ్యూ చేయగలిగినటువంటి సభ్యులు మెంబర్స్. వాళ్ళకు తగ్గ స్థాయిలో వాళ్ళకి ఎప్పటికప్పుడు కెపాసిటీ బిల్డింగ్ ఇచ్చుకొని వీళ్ళని స్ట్రెంథన్ చేసుకోవాల్సిన బాధ్యత సిఎల్ఎఫ్ మండల సమాఖ్య మీద ఆధారపడి ఉంది. దీనిలో ముఖ్యంగా మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ సమాఖ్య ఫెడరేషన్ సిబిఓ ఎఫెక్టివ్గా పనిచేయాలి, కన్సిస్టెంట్గా పనిచేయాలి అండ్ ఎఫెక్టివ్గా పనిచేయాలి, ఎఫిషియన్సీగా పనిచేయాలి, ఎఫెక్టివ్గా పనిచేయాలి. ఇక్కడ ఎఫెక్టివ్నెస్ అంటే ఏంటి, ఎఫిషియన్సీ అంటే ఏంటి, కన్సిస్టెన్సీ అంటే ఏంటి అంటే సమర్థవంతంగా పనిచేయటం. సమర్థవంతంగా పనిచేయడం అంటే ఎఫెక్టివ్నెస్ అంటే ఏంటంటే మనం ఏదైతే ఒక పని చేయాలనుకున్నాము, ఈ సంవత్సరం టార్గెట్ నిర్ణయించుకున్నాం, టార్గెట్ని సకాలం టార్గెట్ని చేరుకోవటం మన ఎఫెక్టివ్నెస్. అయితే ఎఫిషియన్సీ ఏంటి, ఆ టార్గెట్ని మనం ఏదైతే అనుకుంటున్నామో ఇన్ టైంలో
ఇన్ టైంలో క్వాలిటీగా చేరుకోవడం అనేటువంటిది ఎఫిషియన్సీ. సో టార్గెట్ రీచ్ అవటం ఎఫెక్టివ్నెస్ అయితే ఇన్ టైంలో క్వాలిటీగా దాన్ని రీచ్ అవటం అనేటువంటిది, అంటే విత్ క్వాలిటీగా ప్లస్ లో కాస్ట్ తోటి విత్ హై ప్రోడక్ట్ క్వాలిటీ తోటి రీచ్ అవటం ఎఫిషియన్సీ. సో వీటితో పాటు కన్సిస్టెన్సీ, అంటే కంటిన్యూస్ గా ప్రోగ్రామ్ ని కొన్నాళ్ళు చేసి కొన్నాళ్ళు ఆపి కొన్నాళ్ళు దాన్ని పట్టించుకోకుండా కొన్నాళ్ళు మళ్ళీ మళ్ళీ మొదలుకెత్తుకొని ఇలా కాకుండా కంటిన్యూస్ గా ప్రోగ్రామ్ ని మన ఆర్గనైజేషన్ యొక్క డెవలప్మెంట్ కి నిరంతరం పనిచేయడం అనేటువంటిది ఉంటేనే సిస్టమ్స్ అనేటువంటివి ఎఫెక్టివ్ పనిచేయడం జరుగుతుంది. సో ఏమేమి సిస్టమ్స్ ఉండాలి మనకి మండల స్థాయిలో అనేటువంటిది ఒకటి. సో ఇంకోటి ఏమి ఉండాలంటే అక్కడ ఉండేటువంటి కమిటీ మెంబర్స్ కానివ్వండి, లేదా ఓబీ మెంబర్స్ కానివ్వండి, ఈసీ మెంబర్స్ కానివ్వండి, ఆ సమాఖ్య యొక్క నిధులను ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకుంటూ కాపాడుకుంటూ, ఒకటి హార్నెస్ ఆఫ్ ద రిసోర్సెస్, వనరులను కాపాడుకోవటము, అలాగే చేంజ్ మార్పు, మన రకరకాల మార్పులు వస్తూ ఉంటాయి, గవర్నమెంట్ స్కీమ్స్ మార్పులు వస్తుంటాయి, మన ప్రోగ్రామ్స్ మార్పులు వస్తుంటాయి, టెక్నికల్ గా మార్పులు వస్తుంటాయి. వీటికన్నిటిని కూడా అడాప్ట్ చేసుకోగలగాలి, వాటిని అన్నిటికీ అప్డేట్ చేసుకొని మన ఏదైతే సమస్య యొక్క ఆబ్జెక్టివ్స్ ఉన్నాయో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వీటన్నిటిని కూడా ఎక్వైర్ చేసుకోవాలి, పొంది దానికి అనుగుణంగా మనం మారి ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ గా చేసుకోగలిగినటువంటి సిస్టమ్స్ మనం అడాప్ట్ చేసుకోగలగాలి. సో ఏ సిస్టమ్స్ ఉన్నాయి అంటే మనకి మేనేజ్మెంట్, హెచ్ఆర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది, అలాగే ఆర్థిక సిస్టమ్స్ ఉన్నాయి, కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంది, సమాచారాన్ని చేరవేయటము, సమాచారాన్ని నిర్వహించడము, పొందటము, అలాగే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ని ఎలా మేనేజ్ చేయాలి అనేటువంటిది, నాలెడ్జ్, మన యొక్క జ్ఞానాన్ని, మనకు ఉన్నటువంటి వివిధ రకాల సబ్జెక్ట్స్ పైన ఉన్నటువంటి జ్ఞానాన్ని ఎలా మేనేజ్ చేసుకోవటం, పరిపాలన విధమైనటువంటి కంప్లైన్సెస్ని, లీగల్ కంప్లైన్సెస్ కానీ పరిపాలన కంప్లైన్సెస్ కానీ వాటిని ఎలా మనం పెర్ఫార్మ్ చేయాలి, ఎలా చేయాలి, వాటిని కూడాను ఫీడ్బ్యాక్, ఎలా ఫీడ్బ్యాక్ పొందాలి, చేసే పనులు ఎలా ఫీడ్బ్యాక్ పొందాలి, ఇవన్నీ కూడా కొన్ని పద్ధతులు మనం అడాప్ట్ చేసుకున్నాం, మనం పెట్టుకున్నాం. ఆ పెట్టుకున్నటువంటి సిస్టమ్స్ ఎలాగైతే మండల సమాఖ్య కట్టుబాట్లు పెట్టుకొని, కట్టుబాట్లు పొదుపులు కట్టుకోవాలి, మీటింగ్లు పెట్టుకోవాలి, పుస్తకాలు రాసుకోవాలి, ఎలా కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నాం, అలా కొన్ని కట్టుబాట్లు సమస్య నిర్వహణ కోసం పెట్టుకున్నాం. సో వాటిని మనం అంటే పెట్టుకోవటమే కాకుండా దాన్ని ఎప్పటికప్పుడు దాన్ని మనం సమీక్షించుకుంటేనే అనుకున్నటువంటి లక్ష్యం వైపు మనం నడుస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. లేకపోతే లక్ష్యం ఎక్కడో ఉంటుంది, మనం ఎక్కడో ఉంటాం. సో రెండింటికి పొంతన ఉండదు. సో ఆ కట్టుబాట్లని నెరవేర్చుకోవడానికి నిరంతరము పని చేసుకుంటూ రివ్యూస్ చేసుకుంటూ వెళ్ళగలగటువంటి చేయాలి. సిస్టమ్స్ రివ్యూ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. నెక్స్ట్ ఒకసారి ముందుకు ఫాలో అవుతున్నారా అందరూ? ఇంత చెప్పిన దానికైనా ఫాలో అవుతున్నారా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మా ఓబీలు అర్థమవుతుందా? అర్థం కాకుండా చెప్తున్నానా? సో మండల సమాఖ్యాన్ని ఇమర్షన్ సైట్ గా ఎంపిక చేయాలంటే ఏమేమి ఉండాలి, లక్షణాలు ఉండాలి అనేటువంటి దానికి మనకు అన్ని సీనియర్, మనకు అన్ని కూడాను చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మండల సమాఖ్యాలే. ఇవన్నీ కూడా ఏ గ్రేడ్ లో ఉండాలి. ఆ మండల సమాఖ్యలో ఉన్నటువంటి ఎస్హెచ్జీలు 90% ఎస్హెచ్జీలు ఏబీ గ్రేడ్ లో ఉండాలి. ఆ మండల సమాఖ్యలో ఉన్నటువంటి వివోలు ఏబీ గ్రేడ్ లో కలిపి 60% ఉండాలి. ఆ మండల సమాఖ్యకి ఆఫీస్ కలిగి ఉండాలి. తర్వాత మండల సమాఖ్యకి ఆఫీస్ ఉండాలి, ప్లస్ దానికి రాకపోకలు కూడా వెళ్ళడానికి కూడా సౌకర్యంగా ఉండాలి. ఆ మండల సమాఖ్య విజనింగ్ మాడ్యూల్స్ చేసి ఉండాలి, యాక్షన్ ప్లాన్, వార్షిక ప్రణాళిక చేసి ఉండాలి, అలాగే వ్యాపార అభివృద్ధి ప్రణాళిక కూడా చేసి ఉండాలి. అలాగే ఆ మండలం కొన్ని వ్యూహాత్మకంగా, అంటే మనం ప్లాన్ తయారు చేసుకుంటాము, ప్లాన్ మనం ఛేదించాలంటే మనకు వ్యూహం ఉండాలి. ఆ వ్యూహాలు కూడా ప్లాన్ కూడా తయారు చేసుకొని ఉండాలి ఆ వ్యూహాన్ని ఛేదించుకోవటానికి. దాంతోపాటు మండల సమాఖ్యకి ఈ డాక్యుమెంట్ కూడా చేసి ఉండాలి. డాక్యుమెంట్ చేసుకోవటమే కాదు, ఏపీ డాక్యుమెంట్ ని అమలుపరచుకోవటానికి కూడా ఒక వ్యూహంతో వెళ్ళాలి. అలాగే ఓకే, ఏఐపీ డాక్యుమెంట్ తయారు చేసుకుందో దాని మీద ఈ సభ్యులకు అందరూ అవగాహన కలిగి ఉండాలి. నెల దాని మీద రివ్యూ కూడా
జరుగుతూ ఉండాలి. యాక్షన్ ప్లాన్ చేసుకుంటాము. చేసుకున్న దాన్ని అమలు పరుచుకోవటానికి ఒక ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళిక ప్రకారం వెళ్తున్నామా లేదా అని చెప్పి మండల సమాఖ్య సభ్యులకు అవగాహన ఉండాలి. దాని ప్రకారం రివ్యూ కూడా చేసుకోగలగాలి. అది తర్వాత ఇది ఫైనాన్షియల్ హెల్త్. మండల సమాఖ్య ఇమర్షన్ సైట్ గా నిర్ణయించుకోవటానికి కొంత ఆర్థిక పరమైనటువంటి లక్షణాలు కలిగి ఉండాలి. అవి ఏం కలిగి ఉండాలి మండల సమాఖ్యలో? సో ఖచ్చితంగా కూడాను మండల సమాఖ్య 90% రికవరీ కలిగి ఉండాలి. వాళ్ళ యొక్క వృధా నిల్వలు 10% కంటే ఎక్కువ ఉండకూడదు. మండల సమాఖ్య తన యొక్క నిర్వహణ ఖర్చు అనే భరించగలిగి ఉండాలి. ఆ మండల సమాఖ్యలో 90% వరకు అంటే ఆ మండలంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ పీపుల్ కవరేజ్ అంతా కూడా మండల సమాఖ్య సంఘాల్లోకి వచ్చి ఉండాలి. 70% ఆర్ఎఫ్ అంటే ఎలిజిబుల్ అంటే అర్హత కలిగినటువంటి సంఘ సభ్యులందరికి కూడాను 70% మందికి 70% మంది అర్హత కలిగిన సభ్యులందరికి కూడాను ఆర్ఎఫ్ ఇల్లు ఉండాలి. అది సిఎఫ్ కూడా 50% అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా సిఎఫ్ లోన్ ఇల్లు ఉండాలి. అలాగే బ్యాంక్ లింకేజ్ లోన్స్ అనేది 80% మందికి ఇల్లు ఉండాలి ఆ మండల సమాఖ్యలో. అంటే రీపేమెంట్ మెకానిజం కూడా ఎస్ఎస్జి నుంచి వివో నుంచి మండల సమాఖ్య వరకు కూడాను ఖచ్చితంగా అది ఉండాలి. మనం ఎలాగైతే కమిటీలు పెట్టుకొని చేస్తున్నామో ఆ రికవరీ మెకానిజం అనేటువంటి జరుగుతూ ఉండాలి. అలాగే ఆ మండల సమాఖ్యలో హ్యూమన్ రిసోర్స్ కూడా అంటే మానవ వనరుల అభివృద్ధి ఆల్ కాంపోనెంట్స్ లో కూడా మంచి సిఆర్పీలు, సిఎల్ఎఫ్ మేనేజరు, సిఎల్ఎఫ్ అకౌంటెంట్, ఎంఐఎస్ చూసేటువంటి వాళ్ళు, అన్ని థియమాటిక్స్ లో అన్ని సబ్జెక్ట్స్ లో కూడాను మంచి సిఆర్పీస్ వీళ్ళందరూ బాగా ట్రైన్డ్ అయ్యి వాళ్ళ యొక్క పనులన్నీ కూడా ఇచ్చినటువంటి రోల్స్ అన్ని సకాలంలో చేయనటువంటి సమర్థత కలిగినటువంటి స్టాఫ్, అలాగే విఓఏలు వీళ్ళందరూ కరెక్ట్ గా పనిచేస్తేనే మన సమాఖ్య యొక్క పెర్ఫార్మెన్స్ ముందుకెళ్ళిద్ది. సో విఓఏలు కానీ అదర్ అకౌంటెంట్స్ కానీ వీళ్ళు మేనేజర్స్ కానీ సరిగ్గా లేరనుకోండి, ఐ మీన్ కరెక్ట్ గా వాళ్ళు ఎఫెక్ట్ గా పనిచేయలేకపోతారు అనుకోండి, దాని ప్రభావం అనేటువంటి మన సమాఖ్య మొత్తం యొక్క పనితీరు పైన పడుతుంది. సో ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళు, అకౌంటబిలిటీగా ఉండేవాళ్ళు, రెస్పాన్సిబుల్ గా ఉండి కమిట్మెంట్ గా పనిచేసేటువంటి సిబ్బంది ఆ మండల సమాఖ్య కలిగి ఉండాలి. సో ఖచ్చితంగా కూడా మండల సమాఖ్యలో ఒకటి కంటే ఎక్కువ యాక్టివిటీస్, హెచ్డి యాక్టివిటీస్ కానివ్వండి, అలాగే ఆరోగ్య పోషణ విషయాలు కానివ్వండి, జెండర్ ఇష్యూస్ కానివ్వండి, లైవ్లీవుడ్ పనులు కానివ్వండి, ఇవన్నీ కూడా మండలంలో ఒక 2-3 యాక్టివిటీస్ ఖచ్చితంగా ఏ విఓకి వెళ్ళినా ఎస్సీ దగ్గరికి వెళ్ళినా జరుగుతూ ఉండాలి. సో అప్పుడు మనకి ఇది ఇమర్షన్ మండలంగా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంకో నోట్స్ పెట్టాను, ఒక నోట్స్ పెట్టాను. ఇది పెట్టిన దగ్గర నుంచి అంట. సో ఇంప్రూవ్డ్ సిస్టమ్స్ లో మనకి ఇందాక ఏమనుకున్నాము, ఒక సంస్థ నిలబడటానికి పరిపాలన, కార్యనిర్వాహక విధానము ప్లస్ సభ్యులు అనేటువంటి ప్రధాన 3 పిల్లర్స్ అనుకున్నాం కదా. ఆ 3 పిల్లర్స్ లో భాగంగా గవర్నెన్స్ ఏమేమి ఉండాలి చూస్తున్నాం. గవర్నెన్స్ లో ముఖ్యంగా మనం ఏముండాలి, గవర్నెన్స్ లో మన యాజ్ పర్ బైలా ప్రకారం గవర్నెన్స్ రాసుకుంటాం, పరిపాలన విధానం అంతా బైలా ప్రకారం రాసుకుంటాం. సో దాంట్లో ఆ గవర్నెన్స్ పరిపాలన విధానంతో పాటు అసలు మొత్తం ఈ సమాఖ్యకి ఏర్పడటానికి గలటువంటి విజన్ ఏంటి, లక్ష్యం ఏంటి, ఉద్దేశం ఏంటి అని రాసుకుంటాం. సో ఇక్కడ మనకు ప్రధానంగా గవర్నెన్స్ లో పరిపాలన కమిటీ చాలా ఇంపార్టెంట్, అంటే ఈసీ కమిటీ చాలా ఇంపార్టెంట్. సో ఇదంతా కూడా ఎలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది కూడా రాసుకున్నాం.
సో మన బేసిక్ గా డెమోక్రటిక్ కంట్రీ భారతదేశం అనేటువంటిది ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి దేశం. సో మనకు ఒక రాజ్యాంగం ఉంది. అట్లాగే మన మండల సమాఖ్యలకు కూడా ఒక రాజ్యాంగం బయలా రాసుకున్నాం. అదేంటి చెప్పొచ్చు కదా, 1995 అది నాకు అడగడం ఏంటమ్మా. పరస్పర సహాయ సహకార చట్టం కింద బయలా రాసుకున్నాం. ఈ బయలాలో ఈసీ మెంబర్లు ఎలా ఉండాలి, జనరల్ బాడీ అంటే ఏంటి, ఓబీ మెంబర్లు అంటే ఏంటి, వాళ్ళ విధులు ఏంటి, వాళ్ళ బాధ్యతలు ఏంటి రాసుకున్నాం. సో దీని ప్రకారం ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా దీని ప్రకారం జరగాలి. ఇది ట్రాన్స్పరెంట్ గా చాలా పారదర్శకంగా ప్రజాస్వామ్య పద్ధతులు జరగాలి. దీనికి ఎవరి ఇన్ఫ్లుయెన్సెస్ అవసరం లేదు. సభ్యులే వాళ్ళ లీడర్లని ఎన్నుకుంటారు. వాళ్ళు నిర్భయంగా స్వచ్ఛందంగా ఎన్నుకోగలిగినటువంటి స్థానం మనం కలిగించాలి, ఫెసిలిటేట్ చేయాలి, ఆ స్థానాన్ని ఆ పరిస్థితిని కలగజేయాలి. సో ఆ విధంగా ఎలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. తర్వాత ఈ మన గవర్నింగ్ దాంట్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంక్లూజివ్ పాలసీ. ఇక్కడ ఖచ్చితంగా కూడా మనం అందరు పేదలను మొత్తాన్ని సంఘాలు చేరాలంటున్నాం. మెయిన్ సర్పే యొక్క ఉద్దేశమే పేదలను సంఘాల్లో పెట్టుకోవడం అనేటువంటిది. సో ఈసీకి వచ్చినప్పుడు కల్లా ఈసీలోకి వాళ్ళు వచ్చేలా చూసుకోవాలి. పేదలు ఒక పేద లీడర్కు ఉండేటువంటి కన్సర్న్ రిచ్ లీడర్ లేకపోతే అబో రిచ్ లీడర్కో ఈ పూర్ పీపుల్ పట్ల ఆలోచించేటువంటి శక్తి సరిపోదు. సో ఎప్పుడైతే ఒక పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఉమెన్ అనేటువంటి లీడర్షిప్ సీట్ లో ఉంటుందో ఆమె దాని గురించి కొంచెం ఆలోచన చేసి ముందు తీసుకెళ్ళేటువంటి స్వభావం కలిగి ఉంటారు. వాళ్ళకి ఆ సామాజిక ఆర్థిక నేపథ్యం అర్థమవుతుంది. కుటుంబం యొక్క, గ్రామం యొక్క, ఫ్యామిలీ యొక్క నేపథ్యం అర్థమవుతుంది. సో ఆమె తన సభ్యులకి ఏం కావాలో అర్థమవుతుంది. వేరాస్ ఒక యావరేజ్ అండ్ అబో యావరేజ్ ఉమెన్ కి తనకు ఉండేటువంటి కెపాసిటీ సరిపోదు పూర్ వైపు ఆలోచన చేయడానికి అనే ఆలోచనతోటి మన బయలాలంతా లేకపోతే మన సెర్ప్ ప్రాజెక్ట్ అంతా కూడా ఖచ్చితంగా పూర్ పిఓపి వాళ్ళనే లీడర్లుగా అట్లీస్ట్ కొంత పర్సంటేజ్ పెట్టుకోవాలని చెప్పుకుంటున్నాము. సో వీళ్ళు ఆలోచన చేసి సంస్థ యొక్క అభివృద్ధికి, సుస్థిరతకి వీళ్ళు ఖచ్చితంగా పాటుపడాలనేటువంటిది. అలాగే లీడర్స్ ఎన్నుకోవటం కాదు, లీడర్స్ ఎన్నుకుంటాము, అకౌంట్లు ఓపెన్ చేస్తాము, మీటింగ్లు పెట్టుకుంటాం, సంవత్సరానికి 5, 6, 10, 12 పెట్టుకుంటాము, ఇంకా వాళ్ళ పదవీ కాలం అయిపోయింది, మళ్ళీ అయిపోయింది. సో ఈ టైంలో వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు చేయాలనుకున్న పనులు ఏంటి, వాళ్ళు చేయించుకున్న పనులు ఏంటి, సంస్థ యొక్క అభివృద్ధి వాళ్ళు ఏ విధంగా దోహదం చేశారంటే ఏమీ ఉండలేదు. ఇక్కడ ఎందుకు ఉండలేదంటే వాళ్ళకి కావాల్సిన కెపాసిటీ మనం ఇవ్వడం లేదు. వాళ్ళకి లీడర్షిప్ ట్రైనింగ్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఎలా పరిపాలన నిర్వహించుకోవాలి, గవర్నెన్స్ పైన, చట్టపరమైన విధుల బాధ్యతల పైన, ఆర్థికపరమైన విధుల బాధ్యతల పైన, పరిపాలనపర విధుల బాధ్యతల పైన ట్రైనింగ్స్ ఇవ్వాలి. ఆల్ కాంపోనెంట్స్, ఆల్ ఇతర గవర్నమెంట్ స్కీమ్స్ వీటి మీద అవగాహన కల్పిస్తేనే లీడర్స్ ఉన్నంతకాలం వాళ్ళు బ్రైట్ గా పనిచేయడానికి, ఎఫిషియన్స్ గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఆ లీడర్షిప్ రొటేషన్ కూడా యాజ్ పర్ బైలాపకి ఏం చెప్తున్నానో ఆ విధంగా రొటేషన్ కూడా జరగాలి, కొత్త వాళ్ళని తీసుకోవాలి. అలాగే లీడర్స్ అనేటువంటి వాళ్ళు కంటిన్యూస్ గా వాళ్ళే భుజానేసుకొని మోయటం కాకుండా మొత్తం బాధ్యతలన్నీ కూడాను డెలిగేట్ చేయాలి. ఎవరైతే విధుల్ని, వాళ్ళ బాధ్యతల్ని డెలిగేట్ చేసుకొని అంటే ఒక చోట పెట్టుకొని ఒకళ్ళే బాధ్యతలు నిర్వర్తించినటువంటిది కరెక్ట్ కాదు. సో ఎవరెవరికి అక్కడ ఈసీ మెంబర్స్ 20 మందో 30 మందో ఉన్నప్పుడు, సో ఎవరెవరు ఈ కన్సర్న్ సబ్జెక్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్నారో, ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకి ఆ బాధ్యతల్ని అప్పజెప్పి వాళ్ళు మానిటరింగ్ కూడా చేసుకోవాలనేటువంటి చెయ్యాలి. అందుకే మనం సబ్ కమిటీస్ పెట్టుకున్నాము. అలాగే రెగ్యులర్ గా మీటింగ్ అనేటువంటిది చాలా అవసరం. మీటింగ్ ఏముందిలే, నెల జరిగే మీటింగ్ కదా అనుకుంటాం. నెల జరిగే మీటింగ్ అయినప్పటికి కూడా చాలా విషయాలు, చాలా ఆలోచనలు, చాలా సమస్యల పరిష్కారాలు, చాలా గ్రామస్థాయినటువంటి చాలా అంశాలు మన వరకు తెలియడానికి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా మీటింగ్ పెట్టుకోవాలి. ఆ మీటింగ్ కూడా మీటింగ్ పెట్టుకున్నామని కాదు. సో ఎంసీఎల్ఎఫ్ లో గ్రేడింగ్ చూసినప్పుడు మనం ఏం చూస్తాం, మీటింగ్ పెట్టుకున్నారు షెడ్యూల్ డేట్ అనేటువంటిది ఒకటి. సో మీటింగ్ లో ఎలాంటి ఎజెండా, క్వాలిటీగా ఎలా ఉంది ఎజెండా అనేటువంటిది, ఎలాంటి రెజల్యూషన్స్ చేసుకున్నారు అనేటువంటిది ఒకటి. అలాగే ఈసీ మీటింగ్ కోరం ఉందా లేదనేటువంటిది ఒకటి. ఆ ఈసీ మీటింగ్ సభ్యులు అనేటువంటి వాళ్ళు ఎవరి జనాలు వాళ్ళే వస్తున్నారా, ఈసీ మెంబర్స్ వస్తున్నారా, ఈసీ మెంబర్ రావాలి. ఒకసారి ఈసీ మెంబర్ బదులుగా వాళ్ళ ఊర్లో ఇంకొక ఆమె, పక్కింటి ఆమె, ఎదురింటామో లేకపోతే ఎస్ఎస్జీ మెంబర్ అవడానికి వీల్లేదు. సో ఇది కూడా ఖచ్చితంగా మనం ఎంసీఎల్ఎఫ్ మీటింగ్ లో క్యాల్కులేట్ చేస్తున్నారు. అంటే క్వాలిటీ ఆఫ్ ద మీటింగ్, సో ఎలిజిబిలిటీ పీపుల్ వస్తున్నారు లేదనేటువంటిది. సో వాళ్ళు ఎలా డెసిషన్ చేస్తున్నారు, మీటింగ్ ప్రొసీజర్ ఎలా ఉందని ఎలా డాక్యుమెంట్ చేస్తున్నారు, దాని మినిట్స్ మళ్ళీ షేర్ చేయాలి. మినిట్స్ రాసుకోగానే కాదు, మినిట్స్ మళ్ళీ కూడా పై స్థాయికి కింద స్థాయి వాళ్ళకి కూడా దాన్ని పంపించాలి. అది చేస్తున్నారు లేదా అనేటువంటివన్నీ కూడా మీటింగ్ పెట్టుకోవటం అంశాల్లో భాగంగా వస్తాయి. అట్లాగే ఆర్థిక అంశాలు. సో ఆర్థికపరమైనటువంటి స్టేట్మెంట్స్ ఏం చెప్తున్నాయి, రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ ఏమున్నాయి, ఆ మండల సమాఖ్య నెలకి
లాభ నష్టాలు ఎలా ఉన్నాయి, బాధ్యతలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడాను ఆడిట్ ఇంటర్నల్ ఆడిట్ జరిగితే ఎలాంటి రిపోర్ట్స్ వచ్చినాయి, దాన్ని ఎలాంటి యాక్షన్ టేకన్ తీసుకున్నారు, ఇవన్నీ కూడా మనకి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ దాంట్లో భాగంగా వస్తాయి. అలాగే ముఖ్యంగా కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ మెకానిజంలో కిందకి రమ్మ దీంట్లో మనం ఈ సంవత్సరం మనం కమిటీలో పెట్టుకున్నాము. వివాదాలను వస్తే ఎలా పరిష్కారం చేసుకోవాలి అని చెప్పి వివాదాల పరిష్కార కమిటీ అని పెట్టుకున్నాము. సో మనకి కమిటీలే వివాదాలు వస్తాయి. ఎందుకంటే ఇంత పెద్ద నెట్వర్క్ లో ఇంతమంది సభ్యులు, వేల లక్షల కోట్ల మంది సభ్యులు ఉన్నప్పుడు వివాదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. వచ్చిన వివాదాలని మనం పట్టినట్టు ఊరుకుంటాం కాకుండా వివాదాన్ని పట్టించుకోవాలి. వివాదాన్ని చెప్పుకోవటానికి ఆ స్పేస్ ఎస్హెచ్జిలో, విఓలు, ఎంఎస్లో ఇవ్వాలి. ఇవ్వకపోతే వాళ్ళు మన గోడు ఎవరు వింటలేదు అని చెప్పి సీఎం గారి వరకు, పిఎం గారి వరకు, లేకపోతే హ్యూమన్ రైట్స్ వారి వరకు వాళ్ళు గోడు చెప్పడానికి వాళ్ళు పరిగెత్తుతారు. సో అంత దూరం మనం పోనీయకుండా మన స్థాయిలో మనం ఆ వివాదం పరిష్కారం చేసుకోవటానికి, మన స్థాయిలో కానప్పుడు పై స్థాయికి కూడా మనం దాన్ని తీసుకెళ్ళి చెప్పుకొని దాన్ని వివాద పరిష్కారం చేసుకోవచ్చు. లేకపోతే అవి మన చేతులు దాటిపోతాయి. ఎప్పుడో చేతులు దాటిపోతాయో అక్కడ ఉన్నటువంటి సంఘీభావం పోతుంది. సంఘీభావం పోయిన తర్వాత ఆర్గనైజేషన్ ఉనికికి అర్థం ఉండదు. సో సంస్థ యొక్క ఉనికి అర్థం ఉండాలి అంటే అవి సభ్యుల మధ్య సంఘీభావం నడిచేటువంటి పరిస్థితి మనం ఏర్పాటు చేయాలంటే అది ఆ కమిటీ ఒకటి పెట్టుకోవాలి. ఆ కమిటీలకు వాళ్ళు రిపోర్ట్ చేసుకునేలాగా చేసుకోవాలి. అందుకే మనం ఈ సంవత్సరం కమిటీ పెట్టుకున్నాము. అలాగే డెసిషన్ మేకింగ్ కూడా, నిర్ణయాలు తీసుకునే విధానం కూడా ఖచ్చితంగా సభ్యులందరూ కలిసి తీసుకునేలాగా, ఎవరో వాళ్ళిద్దరు తీసుకొని రుద్దటం కాకుండా ఆ ప్రొసీజర్ అందరూ కలిసి చేసుకునేలాగా, ఒకళ్ళ మధ్య ఒకళ్ళ ఐకమత్యంతో అందరి ముందు అందరూ ఓపెన్ గా వాళ్ళ యొక్క అభిప్రాయం చెప్పుకునేలాగా, ఓటింగ్ అది చేయొచ్చు చెప్తారో లేకపోతే స్లిప్ రాసిస్తారో అది యాజ్ పర్ ప్రొసీజర్ అయితే అనుకున్నారో సమాఖ్యలు ఆ విధంగా వాళ్ళే నిర్ణయాన్ని చెప్పటం, అలాగే అందరి యొక్క సమక్షంలో నిర్ణయాన్ని నిర్ధారిస్తూ దాన్ని రెజల్యూషన్ చేసుకొని ఆచరించడం కూడా జరుగుతూ ఉండాలి. అలాగే మనకి లీగల్ కంప్లైన్సెస్ తెలుసు, ఆడిట్లు, జనరల్ బాడీ మీటింగ్లు ఇన్ టైంలో ఇవన్నీ పెట్టుకోవటము. అలాగే ఇన్కమ్ అట్రాక్ట్ కాకుండా ఉండేందుకు వ్యవహారాలు, జిఎస్టీలు కానీ, పాన్లు కానీ ఇలాంటివి జరిగితే అవి కూడా తీసుకొని యాజ్ రైట్ టైంలో వాటన్నింటి కూడా అడ్రస్ చేయడం జరగాలి. సో ఇవన్నీ కూడా గవర్నెన్స్ లో భాగం. ఇవన్నీ కూడా ఏమనుకున్నా గవర్నెన్స్ లో భాగంగా లీడర్స్ని ఎన్నుకోవటం, దాంట్లో పూర్తిగా ఉండటం, లీడర్ ట్రైనింగ్ ఇచ్చుకోవటం, లీడర్షిప్ని మార్చుకోవటం, బాధ్యతల్ని ఇతరులకి ఇవ్వటము, అలాగే రెగ్యులర్ కమిటీ మీటింగ్లు పెట్టుకోవటము, ఆర్థికపరమైన అంశాలను మాట్లాడటము, అలాగే వివాద పరిష్కారాలను పరిష్కరించడము, అలాగే నిర్ణయాలు తీసుకోవటం, నిర్ణయాలు అమలు పరచడము, అలాగే లీగల్ కంప్లైన్సెస్, శాసనాత్మక బాధ్యతల్ని నిర్వర్తించడం, ఇవి గవర్నింగ్ లో భాగంగా వచ్చేటువంటి అంశాలు. తర్వాత దాంట్లో గవర్నింగ్ లోని ఇంకో పెద్ద అంశం సబ్ కమిటీస్. ఈ సబ్ కమిటీ మనకు అందరికి కూడా తెలుసు. సో ఎందుకు సబ్ కమిటీస్ ఏర్పడాలంటే మనం చెప్పుకున్న డెలిగేషన్ ఆఫ్ పవర్స్, విధుల్ని బదిలీకరణ చేయాలి. చేస్తేనే ఆ ప్రతి పని పైన ఫోకస్డ్ గా వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. వాళ్ళు కొంతమంది కొన్ని సబ్జెక్ట్స్ బాగా డీల్ చేస్తారు. జెండర్ అంశం అనుకోండి, సామాజిక పరిష్కారం అది అందరూ చేయలేరు. కొంతమంది ఎక్స్ట్రాడినరీగా చేస్తారు. వాళ్ళ వాయిస్ కానీ, ధైర్యం కానీ, వాళ్ళ కాన్ఫిడెన్స్ కానీ ఆ విధంగా వాళ్ళు కొంత ట్రైనప్ అయి ఉంటారు. లైవ్లీవుడ్ యాక్టివిటీస్ కొంతమంది ఎక్స్ట్రాడినరీ చేస్తారు. లైవ్లీవుడ్ ఇంటర్వెన్షన్స్ కానీ, లైవ్లీవుడ్ యాక్టివిటీస్ కానీ, బిజినెస్ కానీ అలాంటివన్నీ. సో కొంతమంది హెల్త్ న్యూట్రిషన్ ఇష్యూస్ లో కొంచెం బాగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ఐబీ విషయంలో సబ్జెక్ట్ గురించి చెప్పగలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఎవరు ఏది ఎక్స్పీరియన్స్ ఉందో, ఎవరు ఏది చెప్పగలరో వాళ్ళ ప్రకారం సబ్ కమిటీస్ ఫామ్ చేసుకుంటే, వాళ్ళని ఫోకస్ గా ట్రైనింగ్ ఇచ్చుకుని రివ్యూ చేసుకుంటా ఉంటే మనకి పని ఈజీ అవుతుంది. మండల సమాఖ్యలకు వచ్చి మాట్లాడటానికి 20-30 మంది మన సిద్ధంగా మన దగ్గర సభ్యులు ఉంటారు, డిఫరెంట్ కాంపోనెంట్స్ పైన మాట్లాడటానికి. ఆ విధమైనటువంటి ఎఫిషియెంట్ లీడర్షిప్, ఎఫిషియెంట్ టీమ్ మన దగ్గర ఉండడానికి అవకాశం ఉంటుంది. ఫ్యూచర్ లో వాళ్ళు సోషల్ క్యాపిటల్ గా ఉపయోగపడతారు వీళ్ళందరూ కూడాను. అలాగే ఈ సబ్ కమిటీస్ లో భాగంగా వీళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వాలి, రెగ్యులర్ మీటింగ్స్ పెట్టాలి, వీళ్ళకి రిపోర్టింగ్ కూడా చేయగలగాలి. వీళ్ళందరూ కూడా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు ఫీల్డ్ లెవెల్లో కూడా వాళ్ళు ఇచ్చేటువంటి ట్రైనింగ్ వల్ల, వాళ్ళు చెప్పే మాటల వల్ల ఫీల్డ్ లెవెల్లో వివోస్ కనుక అది కూడా స్ట్రెంథెన్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఈ సబ్ కమిటీస్ మనం 7 కమిటీలు అనుకున్నాం, మీరు అందరూ తెలిసే ఉంటుంది. సో 7 కమిటీస్ ఏవైతే ఉన్నాయో, గ్రామ సమాఖ్యల పర్యవేక్షణ కమిటీ, అలాగే జీవనోపాధుల కమిటీ, జీవనోపాధుల్లో కూడా వ్యవసాయేతర కమిటీ 2 రకాల కమిటీలు, బ్యాంక్ లింకేజ్ దీనిది ఉన్నతి కమిటీ ఒక కమిటీ,
అలాగే హెచ్డిలో మన జెండరు, హెల్త్, న్యూట్రిషన్, పిడబ్ల్యూడి వీళ్ళందరూ ఈ కమిటీ, అలాగే ఆడిట్ అండ్ సిఐ ఫండ్ ఆడిట్ కమిటీ ఒక కమిటీ, అలాగే ఈ పరిష్కారాల కమిటీ, ఈ బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ కమిటీ కూడా వస్తాయి. సో ఈ 7 రకాల కమిటీలు అన్ని మండల సమాఖ్యలు ఉండేలాగా చూసుకోవటం, వాటి రివ్యూస్ చేసుకోవటం, వాటికి కావాల్సినటువంటి ఇవన్నీ ఇవ్వటం. మండల సమాఖ్య వాళ్ళకి ఫీల్డ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి మినిమం టీఏ డిఏ అనేటువంటి ఏదైతే ఉందో అది మండల సమాఖ్య భరించేలాగా మండల సమాఖ్య నిధుల్ని వాళ్ళు పెట్టుకోవాలి. ఆ విధంగా పెంచుకోగలిగి వాళ్ళని పంపించుకొని వాళ్ళకి ఎప్పుడు మానిటర్ చేసుకొని, ఓబీ మెంబర్స్ అయితే ఉన్నారు 5 మెంబర్స్, 5 కమిటీలకి 6 కమిటీ 7 కమిటీలకి తలా 2 కమిటీలు ఒక కమిటీ తీసుకొని వాటి మానిటర్ చేసుకుంటూ, ఓబీ మెంబర్లు కమిటీలో ఉండరు. ఓబీ మెంబర్స్ కమిటీని మానిటర్ చేసుకోవడానికి, కమిటీలు రివ్యూ చేసుకోవడానికి, కమిటీల పని అప్పగించుకోవడానికి, ఏం పని చేశారో రిపోర్ట్ తీసుకోవడానికి ఓబీ మెంబర్స్ పని చేసుకోవాలి. సో ఈ విధంగా గవర్నెన్స్ లో భాగంగా ఇవి ప్రతి మండల సమాఖ్య, ముఖ్యంగా ఇమ్మర్షి మండల సమాఖ్యలో మనకి ఘంటాపాఠంగా ఈ కమిటీస్ గురించి, కమిటీస్ లో ఎవరు ఉన్నారు ఏంటి అనేటువంటిది కూడా బోర్డు మండల సమాఖ్యలో పెట్టుకోవాలి. మండల సమాఖ్యలో గోడకి కమిటీలో ఉన్న సభ్యుల పేర్లు కూడా మనం డిస్ప్లే చేయగలిగేటట్లు ఉండాలి. ఇది గవర్నెన్స్. తర్వాత ఆపరేషన్స్ అంటే పరిపాలనా పరమైనటువంటి వాటిల్లోనే కార్యనిర్వాహకులు మనం అనుకున్నాం, పరిపాలన కొన్ని డెసిషన్స్ తీసుకుంటారు, కొన్ని స్ట్రాటజీస్ నియమించుకుంటారు, దాన్ని డే బై డే ప్రోగ్రాములు ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, నిర్వర్తిస్తాం అనేటువంటిది ఆపరేషన్ లో చేస్తాము. దీంట్లో ఏముంటుంది, ప్రతి ఆర్గనైజేషన్ కూడా ఏ పని ఎలా నిర్వర్తించాలో ఒక స్టాండర్డ్ ఆఫ్ ప్రొసీజర్ ఉంటుంది, ఆపరేషన్ ప్రొసీజర్ ఉంటుంది, దాని గైడ్ లైన్స్ రాసుకుంటారు, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూసుకుంటారు. సో అలాగే ఖచ్చితంగా ఆ మీటింగులు పెట్టుకోవాలి, రెగ్యులర్ మీటింగులు పెట్టుకునేలాగా ఆ మీటింగ్ టైము డేట్ షెడ్యూల్ ప్రకారం జరిగేలా చూసుకోవటం, ప్రోటోకాల్స్ ప్రకారం కోరం ఉండేలా చూసుకోవటం కూడా చేయాలి. అట్లాగే మండల సమాఖ్యలో ఖచ్చితంగా సీటింగ్ అరేంజ్మెంట్స్ అన్ని సభ్యులందరూ కూర్చొని మాట్లాడుకునేలాగా, ప్లస్ ఎజెండా పెట్టుకోవటం, క్వాలిటీ ఆఫ్ మీటింగ్స్ మెయింటైన్ చేయటం, అలాగే డాక్యుమెంట్ చేయటం, మినిట్స్ మనం చెప్పుకున్నట్లు అవన్నీ మనం తెలియజేయటం, ఎప్పటికప్పుడు మీటింగ్ మినిట్స్ అన్ని కూడా సభ్యులకు తెలియజేయటం, మీటింగ్ లో భాగంగానే ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్ని కూడా మాట్లాడుకోవటం, ఇవన్నీ కూడా దాంట్లో చేయాలి. దాంట్లో ఆపరేషన్ దాంట్లో భాగంగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అన్ని కూడా ఉండాలి, ఫైనాన్షియల్ పాలసీ ఒకటి ఉండాలి, ఫైనాన్షియల్ పాలసీలో యాన్యువల్ బడ్జెట్ ప్లాన్ గురించి మాట్లాడుకోవాలి, దానికి అకౌంటెంట్ ఉండాలి, కిందకి రమ్మా అకౌంటెంట్ ఉండాలి, ఈమె అకౌంటెంట్ ఎప్పటికప్పుడు రిసిప్ట్స్, పేమెంట్స్, ఆదాయ వ్యయాలు, లాభ నష్టాలన్నీ కూడా రిపోర్ట్ చేయాలి. అవన్నీ కూడా మండల సమాఖ్యల గోడకి ఎవ్రీ మంత్ ఏ మంత్ ఆ మంత్ ఆల్ అకౌంట్స్ డిస్ప్లే చేయాలి, డీసీబీలు కానివ్వండి, ఇవన్నీ కూడాను. ఖచ్చితంగా మండల సమాఖ్యలో పోర్ట్ఫోలియో రిస్కులో అనేటువంటిది లేకుండా చూసుకోవాలి, 5 గంటల మించి ఉండకూడదు యాజ్ పర్ రూల్. ఇవన్నీ కూడాను అకౌంటెంట్ మెయింటైన్ చేయాలి. అకౌంటెంట్ ముఖ్య విధుల్లో మండల సమాఖ్యకి నిధులు కాపాడటం, మండల సమాఖ్య నిధులు వృధా కాకుండా చూసుకోవటం, వృధాల వల్ల అకౌంట్ చూసుకోవటం అనేటువంటిది ప్రధానమైనటువంటి బాధ్యత. ఎప్పటికప్పుడు మండల సమాఖ్య యొక్క ఆపరేషనల్ ఖర్చులు ఎంత అవుతున్నాయి ఏంటి అని చెప్పి సభ్యులను తెలియజేసి అప్రూవల్స్ తీసుకోవడం అనేటువంటిది. అలాగే బుక్స్ అన్ని కూడా మెయింటైన్ చేయటం, ఏమైతే మన బుక్స్ అనుకుంటున్నామో ఆ బుక్స్ తో పాటు కిందకి రమ్మ కంప్యూటరైజ్డ్ అంటే కంప్యూటర్ తో చేసేటువంటి యాక్టివిటీస్, మన సిబి అకౌంటింగ్, ఆన్లైన్ అకౌంటింగ్, లేదా కొన్ని అప్లికేషన్స్ కింద జాయిన్ ఆపరేషన్స్ తో బాగా ఇవన్నీ కూడా కిందకి చెప్తున్నా, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ దగ్గర చెప్తున్నా, కిందకి ఓకే. సో ఇక్కడ అకౌంటెంట్ ఖచ్చితంగా కూడా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి, మాన్యువల్ బుక్స్ మెయింటైన్ చేయాలి, అలాగే ఏదైతే మనకి కంప్యూటరైజ్ సిస్టమ్స్ ఉన్నాయో సిబి అకౌంటింగ్ అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మెయింటైన్ చేయాలి. ఈ బుక్స్ ఆఫ్ మాన్యువల్ బుక్స్ కి కంప్యూటరైజ్డ్ అకౌంట్స్ కి కూడా తేడా లేకుండా రెండింటిని కూడాను వెరిఫై చేసుకొని రికన్సిలేషన్ చేసుకొని ఎప్పటికప్పుడు పెట్టుకోవాలి, బీఆర్ఎస్ కానీ డీసీపీలు కానీ ఇవన్నీ కూడాను. ఈ స్టేట్మెంట్స్ అన్ని కూడా సభ్యులు తెలియజేయాలి, వీళ్ళకి ఏంటంటే తెలియజేసేది అని అనుకుంటే కుదరదు. ఖచ్చితంగా ఎంఎస్ అకౌంటెంట్ బాధ్యత అక్కడ ఏపీఎం గారికి, అక్కడ ఉన్నటువంటి ఎంఎస్ ఈసీ సభ్యులకి ప్రతి నెల అకౌంట్స్ గురించి ముందే తెలియజేయటం, మీటింగ్ ముందే వాళ్ళకి ఏ ఇష్యూస్ ముందు తెలియజేయటం, ఎజెండా ప్రిపేర్ చేసుకోవటం ముందు రోజే, తర్వాత కాదు, అన్ని తయారు చేసి వాళ్ళ చేతికి రిపోర్టింగ్ అంతా కూడా ఇవ్వడం అనేది అకౌంటెంట్ యొక్క విధుల్లో ఒకటి. అలాగే ఇంటర్నల్ ఆడిట్ కూడా మన సిసిఎల్స్ లో చేసిపోతుంటారు, ఏదో వస్తున్నారు చేస్తున్నారు పోతున్నారు కాకుండా ఏం చేశారయ్యా బాబు వాళ్ళు అంటే వాళ్ళ రిమార్కు, ఆ అబ్జర్వేషన్ ఏం చేశారు,
అబ్జర్వేషన్ తగ్గట్టుగా వాళ్ళు ఏమన్నా రిమార్క్స్ రాస్తే రిమార్క్ రిప్లైలు ఇవన్నీ కూడా రిజిస్టర్ మెయింటైన్ చేసుకొని మెయింటైన్ చేయవలసి ఉంటుంది. అలాగే ఎప్పటికప్పుడు ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఆడిట్లు జీబీలు రిటర్న్స్ ఫైల్ చేయటము ఇవన్నీ కూడాను సిస్టమేటిక్ గా జరిగేలాగా క్వాలిటీగా జరిగేలాగా ఏదో చేసాము కావాలి చేసుకునేలాగా ఆ రికార్డ్స్ ని మనం భద్రపరుచుకునేలాగా చేసుకోవటం. అలాగే ఈ ముందా మనకున్న వివాద పరిష్కారాల కమిటీలు ఉంటాయి, ఆ కమిటీని ఎప్పటికప్పుడు ఆ ఇష్యూస్ ని గ్రీవెన్స్ రిడ్రెసల్ చేయటం, వాళ్ళ వల్ల కానీ ఏదైనా ఉంటే పైకి తెలియజేయటం. ఈ గ్రీవెన్స్ రిడ్రెసల్ లో భాగంగా ఫైనాన్షియల్ ఇష్యూస్ గ్రూప్ గొడవలే కాకుండా ఉమెన్ మధ్య జరిగేటువంటి బయట వాళ్ళ నుంచి వచ్చేటువంటి అదర్ ఏదన్నా డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా హెరాస్మెంట్ లాంటివి ఉన్నా కూడా అవి కూడా మనం స్టాఫ్ సంబంధించినటువంటి కానీ ఇవన్నీ ఏమన్నా గ్రీవెన్స్ లో మనం అడ్రస్ చేసుకోవడానికి అంటే సిబిఓ స్టాఫ్ చేసుకునే విధంగా మనం చేసుకోవచ్చు. అలాగే ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ లో యాన్యువల్ ప్లాన్ మనం ఉంటుంది. యాన్యువల్ ప్లాన్ ఉంటాం కాకుండా దాన్ని ఖచ్చితంగా ఒక 3 నెలలకు 6 నెలలకు యాన్యువల్ ప్లాన్ ని డివైడ్ చేసుకుని దాని ప్రకారం మనం వెళ్తున్నామా లేదా అని చెప్పి దాన్ని ఇండికేటర్స్ ప్రకారం మనం దాన్ని రివ్యూ చేసుకోవడం అనేటువంటిది కూడా జరగాలి. అలాగే లైవ్లీవుడ్ యాక్టివిటీస్ కానీ జెండర్ యాక్టివిటీస్ కానివ్వండి ఇవన్నిటి కూడాను టార్గెట్స్ అయితే ఉంటాయో ఏపీ అంటే ఆల్ యాక్టివిటీస్ వస్తాయి. అన్ని యాక్టివిటీస్ లో కూడా క్వార్టర్లీ గానో లేకపోతే మంత్ వారీగా గానో టార్గెట్స్ మనం అచీవ్ అయ్యేలాగా ప్రోగ్రామ్ ని రివ్యూ చేసుకునే విధంగా మనం చేయటం. ఇవన్నీ కూడా ఆపరేషన్ లో భాగంగా అంటే మండల సమాఖ్య యొక్క విధి నిర్వహణలో భాగం చేసేటువంటి యాక్టివిటీస్ కార్యకలాప నిర్వహణ చేసేటువంటి పనులు ఇవన్నీ కూడాను. తర్వాత మెంబర్షిప్ లో అమ్మా చిన్నది ఎవరు మండల సమాఖ్యలో సభ్యత్వం తీసుకోవాలి, గ్రామ సమాఖ్య ఎలాంటి అర్హతలు ఉండాలి ఏంటిది మనం రాసుకున్నాం బైలాలో. దాని ప్రకారం వాళ్ళందరి దగ్గర నుంచి సభ్యత్వాలు తీసుకోవటం. తర్వాత ముఖ్యంగా వీళ్ళలో కూడాను ఎవరైతే పూర్ బ్యాక్గ్రౌండ్ తో ఉన్నారో వాళ్ళందరినీ కూడాను సభ్యులుగా చేర్చుకోవటం, వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ కూడా ఉండేలాగా చూసుకోవటం చెయ్యాలి. కమ్యూనిటీని కూడా ఈ ఎప్పటికప్పుడు మండల సమాఖ్య యొక్క ఏం పనులు చేస్తుంది మండల సమాఖ్య యొక్క లక్ష్యం ఏంటి అనేటువంటి విషయాలు సభ్యులు తెలియచేయాలి. మండల సమాఖ్యను ఓనప్ చేసినలాగా అంటే ఇది మాది ఈ సంస్థ మాది ప్రజా సంస్థ అనేటువంటి ఫీలింగ్ కలిగేలాగా వాళ్ళకి ఎప్పటికప్పుడు ఓరియంటేషన్స్ కూడా చేయవలసి ఉంటుంది. అలాగే ఈ మండల సమాఖ్య సభ్యత్వం అప్పుడు అప్లికేషన్స్ అవన్నీ కూడా అలాగే మెంబర్షిప్ ఫీజులు అలాగే ఈ ఖచ్చితంగా సేవింగ్స్ ఆ లెవెల్లో సేవింగ్స్ అలాగే డెసిషన్ మేకింగ్ లో వాళ్ళు భాగస్వాములు అయ్యే విధంగా సభ్యుల్ని జనరల్ బాడీ మీటింగ్ లో కానివ్వండి వాటిలో కానివ్వండి అలాగే ట్రాన్స్పరెన్సీగా ఉండేలాగా సభ్యత్వాలు ఇవన్నీ కూడాను మెంబర్స్ కి అలాగే వివిధ అంటే మన మండల సమాఖ్య యొక్క మిషన్ ఇది మీద కాకుండా అదర్ కాంపోనెంట్స్ మీద అలాగే అదర్ గవర్నమెంట్ స్కీమ్స్ మీద కూడా సభ్యులకు అందరూ కూడా అవేర్నెస్ కల్పించి అప్పటికప్పుడు పబ్లిక్ ప్రోగ్రామ్స్ అయితే అవన్నీ కూడా తెలియజేసి వాళ్ళందరికీ కూడాను అలాగే గ్రామ పంచాయతీ లెవెల్లో గ్రామ సభల్లో కూడా వాళ్ళకి డెసిషన్ మేకింగ్ ఉండేలాగా వాళ్ళందరినీ మోటివేట్ చేయటం, మీటింగ్ అటెండ్ అయ్యేలాగా చేయటం. అలాగే గ్రామ పంచాయతీ స్థాయిలో కొన్ని కమిటీస్ ఉంటాయి, సో ఫంక్షనల్ కమిటీస్ అని ఇవన్నీ కూడా వీటిలో కూడా వాళ్ళ భాగస్వామ్యం ఉండేలాగా వాళ్ళకి తెలియజేయటం, వాళ్ళని మోటివేట్ చేయడం అనేటువంటిది నిరంతరంగా జరుగుతూ ఉండాలి. మెంబర్స్ తోనే సంస్థ నిలబడుతుంది అనేటువంటి భావన మన ఈసీ మెంబర్లకి గవర్నెన్స్ బాడీ మెంబర్లకు కూడా కలెక్ట్ చేయాలి. వితౌట్ మెంబర్స్ మన సంస్థ లేదు. మనం చెప్పుకున్నాం ఇటుక చేరిస్తేనే బిల్డింగ్ అవుతుందని చెప్పి ఆ ఇటుకలే సభ్యులు, ఆ ఇటుకలు లేని నాటి బిల్డింగ్ ఉండదు, ఏమీ ఉండదు. సో ఈ ఇటుకలే నిర్ణయిస్తాయి మన సిబి ఒక స్ట్రెంత్ ని. సో కాబట్టి ఆ ఇటుకలకు సంబంధించినటువంటి కెపాసిటీ బిల్డింగ్ ఏదైతే ఉందో అది అంత ఖచ్చితంగా లేకపోతే ఆ ఇటుక బోలిటుకో లేకపోతే ఆ ఇటుకలో సత్తా లేకుండా పగిలిపోయిన ఇటుక పెట్టామనుకోండి లోపల బోలు ఉందనుకోండి నిలబడదు. సో ఆ ఇటుకకి ఎంత కెపాసిటీ బిల్డింగ్ ఇవ్వాలో, ఎంత ట్రైనింగ్ ఇవ్వాలో, ఎంత స్కిల్ ఇవ్వాలో, ఎంత నాలెడ్జ్ ఇవ్వాలో అంత విధమైనటువంటి ఇస్తే కానీ అది స్టాండర్డ్ గా నిలబడడానికి అవకాశం ఉంటుంది మెంబర్ కూడా. సో ఆ విధమైనటువంటి కెపాసిటీని మన సభ్యులకి ఇవ్వాలి. నిరంతరం ట్రైనింగ్స్ అనేటువంటివి సభ్యులకి అది ట్రైనింగ్ అంటే అన్ని ఎంఎస్ పిలిచి ఇవ్వక్కర్లా, వివో మీటింగుల్లో ఇవ్వచ్చు, ఎస్ఎస్జి మీటింగుల్లో ఇవ్వచ్చు, రకరకాల ఫోరమ్స్ లో వాళ్ళకి ఓరియంటేషన్ చేయొచ్చు. ఆ విధంగా వాళ్ళని స్ట్రెంథెన్ చేయవలసిన అవసరం ఉంటుంది, ముఖ్యంగా ఎమర్షన్ సైట్స్ లో. ఇంత చేయాలని చెప్పి మిమ్మల్ని కూడా నేను కోరుకుంటున్నా. ఓకే,
సో ఇవన్నీ మరి బాగున్నాయి అనేటువంటిది మనం ఎలా తెలుస్తుంది? ఈ మండల సమాఖ్యల గవర్నెన్స్ బాగుంది, ఆపరేషన్ విధానం చాలా బాగుంది, మెంబర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్న విషయాలు ఎలా తెలుస్తాయి అంటే మన ఆ మండల సమాఖ్య వెళ్ళినప్పుడు ఉండేటువంటి మండల సమాఖ్యను చూసి బై అపీరెన్స్ ఇట్ సెల్ఫ్ మండల సమాఖ్య నేమ్ బోర్డు ఉందా, మండల సమాఖ్య ఆఫీస్ బేరర్స్ ఎవరెవరు, మండల సమాఖ్య ఫైనాన్షియల్ హెల్త్ ఎలా ఉంది, అంటే అక్కడ ఉన్నటువంటి చార్ట్స్ వల్ల అర్థమవుద్ది. అలాగే మీటింగ్ రికార్డ్స్ ఎజెండా పాయింట్స్ కిందకి రమ్మ, ఎజెండా పాయింట్స్ వాళ్ళు ఎలా డెసిషన్ తీసుకుంటున్నారు, చర్చిస్తున్నారు లేదా ఊరికే అకౌంటెంట్ కూర్చొని రాసేస్తున్న పుస్తకాలు పేజీలు సభ్యులు అనుకుందా రాస్తుందా అనేటువంటిది కూడా మనం రికార్డ్స్ చూసి చూసి తెలుస్తుంది. అట్లా లెడ్జర్ చూసి క్యాష్ బుక్లు జనరల్ లెడ్జర్స్ చూసి రిసిప్ట్ పేమెంట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ సేవింగ్ సిస్టమ్ ఎలా ఉంది, అట్లాగే వాళ్ళ వాళ్ళ ఆర్థిక విధానం ఎలా ఉన్నాయి, ఎంసీపీ ఉందా లేదా, ఎంసీపీ సరిగ్గా రాయటం లేదా, ఈ బయోమెట్రిక్ సిస్టమ్ ప్రకారం ఉందా లేదా, ఇవన్నీ కూడా మనకి లోన్ డిస్బర్స్మెంట్ ఎలా ఉంది, వివోస్ ఎస్ఎస్జికి ఎలా ఇస్తున్నారు, ఇచ్చిన ఎస్ఎస్జికి ఇస్తున్నారా లేదా పూర ఎస్ఎస్జికి కవర్ అవుతున్నాయా లేవా, సో ఎలాంటి రికవరీ విధానాలు ఉన్నాయి ఇక్కడ, ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంది, ఇంట్రెస్ట్ రికవరీస్ ఎలా ఉన్నాయి, ప్రిన్సిపల్ అమౌంట్ రికవరీస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ లోన్ లెడ్జర్ ద్వారాను. ఇంటర్నల్ ఆడిట్ ద్వారా ఆ సంస్థ యొక్క ఆర్థిక యొక్క స్థితి అది అంటే ఆరోగ్యంగా ఉందా అనారోగ్యంగా ఉందా అనేటువంటి విషయాలు కూడా ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏదైతే ఉన్నాయి ఇవన్నిటి వల్ల తెలుస్తాయి. సో ఇవన్నీ కూడాను మనం వెళ్ళినప్పుడు ఫీల్డ్ లో వెరిఫికేషన్ చేయడానికి ఉపయోగపడేటువంటి రికార్డ్స్ ఇవన్నీ కూడాను వీటి ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి మానిటరింగ్ అదర్ రికార్డ్స్ ఉంటాయి, అసెట్ రికార్డులో లేకపోతే రివ్యూ రికార్డు లేకపోతే ట్రైనింగ్ రికార్డు ఇవన్నిటిని పెట్టుకొని ఆ మండల సమాఖ్య చేసినటువంటి యాక్టివ్స్ అన్ని మనకి తెలుస్తాయి. సో ఓవరాల్ గా ఇది మండల సమాఖ్య యొక్క గవర్నింగ్ అండ్ ఆపరేషన్ అమ్మ పీపీటీలో కదా గవర్నింగ్ అండ్ ఆపరేషన్ సిస్టమ్ అండ్ మెంబర్షిప్ సిస్టమ్ ఇదంతా కూడా ఇవన్నీ మీకు తెలిసిన అంశాలే. ఎందుకు మనం చెప్తున్నామంటే ఓవరాల్గా చేయటం నేస్తాం, ఓవరాల్గా చేయటం వేరు, ఒక సబ్జెక్ట్ని ఫోకస్డ్గా అది కనపడేలా కళ్ళ కనబడేలాగా మనం చెప్పకుండానే చూసి ఇతరులు తెలుసుకునేలాగా అది హైలైట్ అవ్వాలి అంటే అక్కడ ఉన్నటువంటి విధానాలు ఇంకా బాగా స్ట్రాంగ్ అవ్వాలి. అందుకే దీన్ని మళ్ళీ మనం చెప్పుకోవటం అంటే ఈ సిస్టమ్స్ అన్ని కూడా వేటికవి అని కాదు. ఒకటి మనం బాగా చేసాం అనుకోండి, ఒక సిస్టమ్ సరిగ్గా ఇంప్లిమెంట్ చేయటం వల్ల దాని యొక్క ఎఫెక్టివ్నెస్ గవర్నెన్స్ మీద మెంబర్స్ ఆపరేషన్ పడుతుంది. ఉదాహరణ కమ్యూనికేషన్ సిస్టమ్ బాగుందనుకోండి, మన దగ్గర సమాచారం ఒక మండలం అంటే ఒక డెసిషన్ మేకింగ్ ఉందనుకోండి, అది వివో వరకు ఎస్హెచ్జి వరకు వెళ్ళటం వల్ల ఏమి ఉంటుందంటే ట్రాన్స్పరెంట్. ఒక నిమిషం. అలాగే మెంబర్స్ కూడాను కంటిన్యూస్ మనం సమాచారం చెప్తున్నాం అనుకోండి, వాళ్ళు సభ్యులు కూడా దానికి ఎంగేజ్ అయి ఉంటారు. లేదంటే ఎవరికి వాళ్ళు ఇక్కడ ఏం లేదులే, ఏం చెప్పటం లేదు, ఏం తెలియట్లేదు, ఎవరు పట్టించుకోవటం లేదు, ఎందుకు మనకి గోలా వచ్చామా పోయామా టీఏబీలు పెట్టుకున్నాం అన్నట్లే ఉంటారు వాళ్ళు కూడా. సో కంటిన్యూస్గా ఒక సమాచారాన్ని మనం ఇస్తూ ఉండటం వల్ల దానికి సభ్యుల మధ్య కూడా ఒక బాండేజ్ ఏర్పడుతుంది, ఒకరి మధ్య ఒకరికి కూడా కోఆర్డినేషన్ ఏర్పడుతుంది. అలాగే ఫైనాన్షియల్ సిస్టమ్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకోండి, ఆ డేటా కరెక్ట్గా ఉందనుకోండి, ఆ డెసిషన్ మేకింగ్ అనేటువంటిది కూడా కరెక్ట్గా వాళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది. ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది మెంబర్స్ మధ్య ఒకరి మధ్య ఒకరికి. అలాగే ట్రాన్సాక్షన్స్ కూడా కరెక్ట్గా ఏదైతే మన ఫైనాన్షియల్ పాలసీ పెట్టుకున్నామో రికార్డ్ ప్రకారం వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కానివ్వండి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ అనుకున్నాం, మన ఆబ్జెక్టివ్ ఏంటి, ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ, దీన్ని చేయడానికి మన సిస్టమ్ పెట్టుకున్నాము, దాన్ని ఎలాంటి అకౌంటబిలిటీస్ ఉన్నాయి. అలాగే హెచ్ఆర్ మేనేజ్మెంట్, మనకి హెచ్ఆర్ అంటే మనకి హెచ్ఆర్ లేదనుకోండి సిబిఓ లెవెల్లో కింద ఇంకోటి ఉంది. అలాగే ఫీడ్బ్యాక్ అండ్ గవర్నెన్స్, ఈ అంశాలు కూడా ఇది ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటాయి. ఇవన్నీ కూడా సభ్యుల మధ్య ఒక నమ్మకాన్ని, సభ్యుల మధ్య ఒక జవాబుదారితనాన్ని, సభ్యుల మధ్య ఒక బాధ్యతని
వాళ్ళ మీద సమన్వయాన్ని పెంచుకోవటానికి ఈ సిస్టమ్స్ అమలు చేయడం అనేటువంటిది నిరంతరంగా దాన్ని ఫాలోఅప్ చేసుకోవటం వల్ల ఓవరాల్ గా సంస్థ యొక్క మనుగడ సుస్థిరతకి అవకాశం ఉండేందుకు అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్. ఇక్కడ మనకి ఒక అంటే బాగా మెచ్యూర్ అయినటువంటి ఇమర్షన్ సైట్ లో మనం ఏం కనిపిస్తాయి, మనకి వెళ్ళగానే ఏం కనిపిస్తాయి అంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి ఉంటుంది, గవర్నెన్స్ ఒకటి ఉంటుంది, మనకు చూడగలిగే అంశాలు, ఆపరేషన్ సిస్టమ్స్ ఒకటి ఉంటాయి, అలాగే మెంబర్షిప్ అనేటువంటి ఉంటుంది. ఏం కనిపిస్తాయి మనకి వెళ్ళినప్పుడు ఇది బాగుంది అని తెలియడానికి మనకి ఏం కనిపిస్తాయి? ఒక నిమిషం ఒకసారి నాకు ఎవరికి అర్థమవుతుందా అని చెప్పండి, నాకు వినిపిస్తుందా, అర్థమవుతుందా, ఏమైనా కన్ఫ్యూజన్ గా ఉందా, ఏమైనా రెస్పాండ్ అవ్వండి. మేడం క్లియర్ గా ఉంది మేడం, అర్థమవుతుందా? అవునండి. ఓకే ఓకే. సో ఇక్కడ మనకి ఒక మెచ్యూర్డ్ ఇమర్షన్ సైట్ అంటే ఇమర్షన్ సైట్ మనవన్నీ మెచ్యూర్డ్ యాక్చువల్లీ మనం 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం అదే ఫీల్డ్లో, ఇదే మండలాల్లో, ఇదే సంస్థలతో పనిచేస్తున్నాం కాబట్టి మనం మెచ్యూర్డ్ కింద లెక్కే. అయితే మన ఇమర్షన్ సైట్ అని అనుకొని కొంచెం బాగా డెవలప్ చేసుకొని పైకి కనిపించాలని చూస్తున్నాం కాబట్టి ఇంకొంచెం బెటర్గా ఏముండాలి, ఇప్పుడు ఒక ఏడాదికో ఒక 2 ఏళ్లకో ఇప్పుడు ఉన్నది ఓకే, బట్ ఇంకా బెటర్గా ఉండడానికి మనకి చూడగానే ఎలా కనిపిస్తుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో అంటే మౌలిక సదుపాయాల్లో ఏముంటాయి ఆ మండల సమాఖ్యలో, మౌలిక సదుపాయాలు ఏముంటాయి మండల సమాఖ్యలో, ఆఫీస్ ప్రెమిసెస్ అంతా కూడాను ఆ మండల సమాఖ్య ఆఫీస్ చుట్టుపక్కల అంతా కూడాను చాలా కన్వీనియంట్ గా ఉంటుంది లొకేట్ చేయడానికి, ఎవరైనా రావటానికి. అలాగే ఇక్కడ ఖచ్చితంగా కూడాను గుర్తింపు ఉంది మండల సమాఖ్యకి. అలాగే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఐటీ సిస్టమ్ అంతా బాగుంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అది కంప్యూటర్స్ ఉన్నాయి, ప్రింటర్స్ ఉన్నాయి, ప్రొజెక్టర్స్ ఉన్నాయి ట్రైనింగ్స్ ఇచ్చుకోవటానికి. అలాగే మీటింగ్ స్పేస్ ఉంది, ఆఫీస్ బేరర్స్ కూర్చోడానికి, స్టాఫ్ కూర్చోడానికి ఒక స్పేస్ బాగా ఎవరికి వాళ్ళకి ఉంది. అలాగే మంచి వాటర్ అందుబాటులో ఉంది, టాయిలెట్స్ బాత్రూమ్స్ అన్ని కూడా నీట్ గా ఉన్నాయి. బయట వాళ్ళకు వెళ్ళటానికి ప్లస్ ఉమెన్ వెళ్ళటానికి సపరేట్ గా టాయిలెట్స్ నీట్ గా ఉన్నాయి. అలాగే ఇక్కడంతా పవర్ బ్యాకప్, కరెంట్ పోయినప్పుడు ఇబ్బంది లేకుండా పవర్ బ్యాక్ కంప్యూటర్స్ కానీ వర్క్ కానీ ఇబ్బంది లేకుండా ఇంటర్నెట్ ఫెసిలిటీస్, ఈ కరెంట్ బ్యాకప్ అంతా కూడా బాగుంది. అలాగే బోర్డ్స్ కానివ్వండి, లేకపోతే నోటీసెస్ పెట్టుకోవటానికి లేదంటే గ్రీవెన్స్ చెప్పుకోవటానికి, ప్రతి ఆఫీసులో కూడా గ్రీవెన్స్ బాక్సులు పెట్టుకోండి. ఏదైనా వచ్చి ఏదన్నా చెప్పలేని వాళ్ళు రాయలేని వాళ్ళు ఏదైనా ఉంటే ఆ గ్రీవెన్స్ బాక్స్ వేసి వెళ్ళటానికి గ్రీవెన్స్ అడ్రస్ బాక్సులు పెట్టుకొని ఆ బాక్స్ లో కూడా కొంత ఇన్ఫర్మేషన్ మనం వేయించుకోవచ్చు, కంప్లైంట్స్ వేయించుకోవచ్చు, కంప్లైంట్ బాక్స్ అలా పెట్టుకోవచ్చు. అలాంటిది ఒకటి ఉంది. సో ప్రతి ఎంఎస్ లో కూడా ఈ కమిటీస్ అన్ని కూడా డిస్ప్లే చేసి కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఉన్నారు. ఇవన్నీ ఈ మండల సమాఖ్యలో ఉండేటువంటి ఇవన్నీ కూడాను ఓచెస్ కానీ బిల్స్ కానీ అకౌంట్ సిస్టమ్ అంతా కూడా చాలా బాగుంది అనేటువంటి విషయం విజిబుల్ చూడడానికి తెలిసిన అంశాలు, పుస్తక రికార్డింగ్ అంతా బాగుంది. సో వాళ్ళ కమిటీ అంటే పర్చేసింగ్ లెవెల్లో పర్చేసింగ్ కమిటీ, ప్రొక్యూర్మెంట్ కమిటీ ఫామ్ చేసుకున్నారు, అది ఉందా లేదా అని తెలుస్తుంది మనకు పుస్తకాలు చూస్తే. అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందా అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి వస్తువులను బట్టి మనకి అసెట్ రిజిస్టర్ అన్ని బట్టి అర్థమవుతాయి. అలాగే ఆఫీస్ మేనేజ్మెంట్ విధానం ఎలా ఉందో అర్థమవుతుంది. సిస్టమ్స్ అన్ని మన బుక్స్ చూడటం వల్ల, వాళ్ళతో మాట్లాడటం, సభ్యులతో మాట్లాడటం వల్ల మనకి తెలిసిపోతాయి. ఇవన్నీ మరి రికార్డెడ్ పరంగా మనం చూడాలంటే మనకు రికార్డు చూసే కొన్ని, కళ్ళకు చూసే కొన్ని ఉంటాయి, కొన్ని ఏమో బుక్స్ లో చూసే కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా మనం రిఫరెన్సెస్ డాక్యుమెంట్స్ గా ఆడిట్ రిపోర్ట్స్ లో లేకపోతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రిజిస్టర్స్ చూసి మనకి అర్థమైపోతుంది. సో చూడగానే మనకి అర్థమయ్యేటువంటి అంశాల్లో అంటే ఇమర్షన్ మండలం ఇది అని మనకు తెలుస్తుంది, అక్కడికి వెళ్ళి ఇంటరాక్ట్ అవటం వలన చూడటం వల్ల అర్థమయ్యేలాగా ఉండేటువంటి అంశాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి, తర్వాత గవర్నెన్స్ ఒకటి. ఈ గవర్నెన్స్ ఏముంటుంది, ప్రతి మండల సమాఖ్య కూడా ఒక విజన్ ఉండాలి. ముఖ్యంగా ఇప్పుడు ఈ విజన్ బిల్డింగ్ యాక్టివిటీలో మనం విజన్ మిషన్ ఏఏపీ డాక్యుమెంట్స్ అన్ని కూడా చేసుకుంటున్నాము. ప్రతి మండల సమాఖ్య రిజిస్టర్డ్ సర్టిఫికేట్ ఉంటుంది, అదంతా సర్టిఫికేట్ కూడా మనం ఎప్పుడో మన ఉషారాణి గారి మేడం గారు ఉన్నప్పుడే అప్పట్లోనే సర్టిఫికేట్ అందరూ కూడా వివో లెవెల్లో ఎంఎస్ లెవెల్లో ఫ్రేమ్ కట్టించి పెట్టుకోండి ఎంఎస్లో అని చెప్పారు. సో కొంతమంది కొంతమంది కట్టించలేదు. ఖచ్చితంగా మండల సమాఖ్యల వివోల్లో ఆ మండల సమాఖ్య సర్టిఫికేట్ ఫ్రేమ్ కట్టించి మనం పైకి పెట్టుకోవాలి కనపడేలాగా. అలాగే కొన్ని ప్రొసీజర్ పాలసీస్ ఉన్నాయి, ఎస్ఓపీలు, కొన్ని మనకే కొన్ని స్ట్రాటజీస్,
కొన్ని యాక్టివిటీ చేయాలంటే ఒక స్టాండర్డ్ పాలసీ ఎలా చేయాలి ఏంటి అని ఆ ఎస్ఓపి సర్క్యులర్స్ గైడ్ లైన్స్ అవన్నీ అనమాట. అవన్నీ కూడా చక్కగా ఒక రిజిస్టర్లో ఒక స్టాక్ రిజిస్టర్ లాగా మెయింటైన్ చేయడం కిందకి రమ్మా. అలాగే ఎలక్టెడ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ఉంటారు. ఐసీ మెంబర్లు ఎవరు ఏంటి అని చెప్పి ఐసీ మెంబర్ లిస్ట్ డిస్ప్లే చేయడం. సబ్ కమిటీస్ అనుకున్నాము 7 సబ్ కమిటీలు. 7 సబ్ కమిటీస్ పేర్లు వాళ్ళ యొక్క పేర్లు డిస్ప్లే చేయటం. అలాగే అక్కడ నుంచి సిఆర్పీలు, అక్కడ నుంచి స్టాఫ్ ఇవన్నీ కూడా డిస్ప్లే చేయటం. ఫైనాన్షియల్ అకౌంటబిలిటీలో భాగంగా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, రిసిప్ట్ పేమెంట్స్ కానివ్వండి, లేకపోతే ప్రాఫిట్ లాస్లు కానివ్వండి, అసెట్ లైబిలిటీలు కానివ్వండి, బ్యాలెన్స్ షీట్ అది కూడా డిస్ప్లే చేసి సభ్యులకి ట్రాన్స్పరెంట్ గా ఉంది ఎంఎస్ అనే విషయం. ఇక్కడ ఏమి గోప్యం లేదు, ఇక్కడ ఏమి దాపరికం లేదు, ఇక్కడేమి ఒకళ్ళిద్దరు డెసిషన్ తీసుకోవటం లేదు, ఇక్కడ ఎవరు ఒకళ్ళిద్దరు పెత్తనం చేయటం లేదు. ఇక్కడ డెసిషన్ మేకింగ్ యాజ్ పర్ విత్ ఆల్ ఈసీ మెంబర్స్ తీసుకుంటున్నారు. డెసిషన్ మేకింగ్ అందరూ కలిసి చేసిన డెసిషన్ మేకింగ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏదన్నా చిన్న డౌట్ ఉన్నా కూడా దాన్ని డిస్కషన్ చేసుకుంటున్నారు. విషయాన్ని మనం తెలియాలి అంటే ఈ గవర్నెన్స్ ప్రాక్టీసెస్ లో తెలుస్తాం అన్నమాట. ఆ తర్వాత అగ్రిమెంట్ రిడ్రెసల్, ఇక్కడ అగ్రిమెంట్ రిడ్రెసల్ కమిటీ ఒకటి ఫామ్ చేసుకున్నాము. అలాగే ప్రతి ఇయర్ గవర్నింగ్ బాడీ పెట్టుకుంటున్నారు. గవర్నింగ్ బాడీలో వాళ్ళు నిర్ణయాలు తీసుకొని వాళ్ళ టార్గెట్స్ అన్ని మాట్లాడుకుంటున్నారు, యాక్షన్ ప్లాన్ మాట్లాడుకుంటున్నారు. కొన్ని డిఫైన్డ్ సిస్టమ్స్ ఉన్నాయి మండల సమాఖ్యలో, యాజ్ పర్ యాక్ట్ ప్రకారం వీళ్ళు చేస్తున్నారు. అలాగే సిఎల్ఎఫ్ స్టాఫ్ రివ్యూస్ కూడా సిస్టమేటిక్ జరుగుతున్నాయి. ఈసీజీబీ సబ్ కమిటీ రివ్యూస్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మనకు అక్కడ రికార్డ్స్ చూసి ఏం చూస్తామంటే అక్కడ యాన్యువల్ రిపోర్ట్ చూస్తాము, మీటింగ్ మినిట్స్ చూస్తాము, అలాగే ఫైనాన్షియల్ పాలసీ చూస్తాము, ఏం పాలసీ డాక్యుమెంట్ చేసుకున్నారా అని చెప్పి. అంటే అన్ని మండల సమాఖ్యలో ఫైనాన్షియల్ పాలసీ లేదు, మనం పాలసీ ఫాలో అవుతున్నాము, రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి మన దగ్గర, బట్ ఎక్కడ ఒక డాక్యుమెంట్ చేయాలి మనం. ఒక డాక్యుమెంట్ మీరు ఏదైతే ఫైనాన్షియల్ పాలసీలో మనకు ఉన్నాయి కదా 3 ప్రోడక్ట్స్, క్రెడిట్ లో ఏముంది, సేవింగ్స్ లో ఏముంది, ఇన్సూరెన్స్ లో ఏముంది అని చెప్పి. సో ఎలా మనం ఈ 3 రకాల ప్రోడక్ట్స్ ని, సర్వీసెస్ ని మన సమాఖ్య ఇస్తుంది, దీన్ని మనం ఎలా పాలసీ ప్రకారం ఎలా లోన్ డిస్పర్సింగ్ కానివ్వండి, లేకపోతే క్రెడిట్ కానివ్వండి, సేవింగ్స్ సిస్టమ్స్ కానీ ఎలా ఉన్నాయి అని చెప్పి పాలసీ రాసుకోండి. మనం చేసే పని మండల సమాఖ్య తీర్మానం చేసి రాసుకొని పాలసీ దగ్గర పెట్టుకోండి. ఖచ్చితంగా మన ప్రతి మండల సమాఖ్యకు కావాలి. మనం 3 years చెప్తున్నాము, ఈ పాలసీ రావటం లేదు, ఈ పాలసీ ఒకటి చేసి పెట్టుకోండి. ఇవి చూస్తేనే అర్థమవుతాయి ఇవన్నీ కూడాను బయట వాళ్ళకి వచ్చి వెరిఫికేషన్ చేసినప్పుడు. రిజిస్టర్స్, వోచర్స్, అలాగే కమిటీస్ మీటింగ్స్, వాటి కమిటీస్ మీటింగ్స్ యొక్క రిజల్యూషన్స్, మీటింగ్ మినిట్స్, అలాగే విజన్ డాక్యుమెంట్స్, అలాగే అక్కడ మీరు నోటీస్ బోర్డులో కొన్ని డిస్ప్లే చేస్తారు. మీరు బెస్ట్ ప్రాక్టీసెస్ చేయొచ్చు, సక్సెస్ స్టోరీస్ చేయొచ్చు, ఫోటో గ్యాలరీ చేయొచ్చు, లేకపోతే గ్రీవెన్స్ రిడ్రెసల్ చేయొచ్చు, లేకపోతే గ్రీవెన్స్ వచ్చిన వాటిని పరిష్కారాలు చేయొచ్చు. ఇవన్నీ కూడా డిస్ప్లే చేసుకోవటం వల్ల మనకి ఆ మండల గవర్నెన్స్ ఎంత బాగా ఉంది, పటిష్టంగా ఎంత చక్కగా వీళ్ళు భాగస్వామ్యంతో పరిపాలన చేసుకుంటున్నారు, ఎంత చక్కగా సభ్యుల మధ్య ఒక అవగాహన ఉంది, సభ్యుల మధ్య ఒక అండర్స్టాండింగ్ తో వీళ్ళందరూ కూడా చక్కగా పనులు చేసుకుంటున్నారు విషయాన్ని మనం అక్కడ పరిస్థితిని బట్టి అర్థమైపోయింది. సో అవన్నీ కూడా డిస్ప్లే చేసుకునేలాగా మనం కొంత షోకేస్ కూడా చేసుకోవాలి. ఎందుకంటే షోకేస్ చేసుకోకపోతే మనం ఇవన్నీ చేస్తాం, బట్ అది ఎవరికి తెలియదు, మనం చెప్పుకోవాలి. మనం చెప్పుకోవడం కానీ మీరు షోకేస్ చేయడం ద్వారా, సభ్యులతో మాట్లాడటం ద్వారా ఖచ్చితంగా ఇవన్నీ మంచి ప్రాక్టీసెస్ తెలుసు, ఇవన్నీ బెస్ట్ ప్రాక్టీసెస్ కింద మనం గుర్తింపు పొందడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఆపరేషన్స్, దీంట్లో ఇందాక పరిపాలన నిర్వహణ పద్ధతుల్లో ఎలా కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు ఏంటి అని చెప్పి. సో దాంట్లో ఏముంటుంది, ముఖ్యంగా ఈ కార్యనిర్వహణ పద్ధతుల్లో మాకున్నటువంటి జనాభా సభ్యులందరూ అంటే పూర్ పిఓపి సభ్యులందరూ కూడా 90% మంది సంఘాల్లో చేరారు. సో ఆ డేటా కొంత మనం అనాలిసిస్ చేసుకుంటాము. మన పిఏపి సర్వే ఎప్పుడుతో పాస్ అయినప్పటికి కూడా మనం రూరల్ మనకు గ్రామ పంచాయతీ వారికి ఇన్ని హౌస్ హోల్డ్స్ ఇంతమంది జాయిన్ అయ్యారు, ఇంతమంది అక్టోబర్ పూర్వంతా జాయిన్ అయ్యారని చెప్పి రాసుకోవటం, ఇంకేదైనా ఉంటే ఉన్నారని చెప్పి రాసుకోవటం. నెక్స్ట్ వెళ్ళాం అలా కెపాసిటీ బిల్డింగ్లో భాగంగా బుక్ కీపింగ్ సిస్టమ్స్, అలాగే అదర్ ప్రోగ్రామ్స్ లైవ్లీవుడ్ కానీ జనరల్ కానీ వాళ్ళకి ఎలా ఇంటర్వెన్షన్ అయ్యి చేస్తున్నాం యాక్టివిటీస్ అన్ని కూడాను. అలాగే పెద్ద స్థాయిలో లైవ్ యాక్టివిటీస్ చేస్తే ఎలా లైవ్లీవుడ్ యాక్టివిటీస్ అవి కూడా చేస్తున్నాము. ఫైనాన్స్ సర్వీసెస్ ఎలా చేస్తున్నాము, సోషల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇవన్నీ ఎలాగున్నాయి, ఆడిట్ సర్వీసెస్ ఏమేమి చేస్తున్నాము, మన మండల సమాఖ్య యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంది, ఈ సంవత్సరం చేసే పనులు ఏమనుకున్నాము, కొంత టైం గడిచి ఏం చేసాము, ఇంకేం చెయ్యాలి అదంతా కూడాను. అలాగే బీడీపీ ప్లాన్ ఏంటి మనది, బీడీపీ ప్లాన్లో మనం ఏమనుకుంటున్నాము, దాన్ని ఎట్లా క్వార్టర్ వైజ్గా దాన్ని చేసుకున్నాము. అలాగే మండల సమాఖ్యలో ఉన్నటువంటి సిబ్బంది హెచ్ఆర్ సిబ్బంది అంటే మన
అకౌంటెంట్, మన వీళ్ళందరూ ఎలా వాళ్ళు వాళ్ళు ఎలా నియామకం చేసుకున్నాము, ఏంటి, వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, సిఆర్పీలు ఎవరు ఉన్నారు, రెడీమేడ్గా మనకు ఆడిట్ సిఆర్పీలు ఉంటారు, ఆడిట్ ఎస్హెచ్ ఆడిట్ సిఆర్పీలు ఉంటారు, అదర్ యాక్టివ్ కూడా సిఆర్పీలు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎలా మనం సెలెక్ట్ చేసుకున్నాము, ప్రొసీజర్ ఏదో ఉంటుంది మనకి. ఆ ప్రొసీజర్ అంతా కూడా దాన్ని అంతా కూడాను చక్కగా డాక్యుమెంట్ చేసుకోవటం. సో అందరూ కూడాను మండల సమాఖ్యమైనటువంటి మెంబర్స్ అందరూ కూడాను దాదాపు 90% మెంబర్స్ అందరూ కూడాను బ్యాంక్ లోన్లు, క్యాపిటల్ ఫండ్, సిఎఫ్ ఫండ్ పొందటం అనేటువంటిది చేసుకోవటం. సో వీటికి కూడా బుక్స్ ఆఫ్ రికార్డ్స్, ఏపీ డాక్యుమెంట్, బీడీపీ డాక్యుమెంట్, ఈసీ మీటింగ్ మినిట్స్, ఇవన్నీ కూడా కన్సర్న్ రికార్డ్స్ అన్నీ కూడా దీనికి ఉపయోగపడతాయి. దీనివల్ల అంతా కూడాను ఈ రిజిస్టర్స్ అవన్నీ మెయింటైన్ చేస్తాం కాబట్టి సభ్యులకు అందరికి కూడాను ఇవన్నీ ట్రాన్స్పరెంట్ గా జరుగుతున్నాయి మన మన మధ్య. సో మనందరం కలిసి పనిచేస్తున్నాము, మన సమస్య మనం నిర్వహించుకుంటున్నాము, మన బాధ్యతలు మనం పక్కన నిర్వర్తిస్తున్నాం అనే ఫీలింగ్ అనేటువంటిది ఖచ్చితంగా కలుగుతుంది. అలాగే మెంబర్షిప్ లో భాగంగా ఎవరు దీనికి మెంబర్షిప్ ఎవరెవరు పొంది మండల సమాఖ్యలో. సో మండల సమాఖ్యలో వివోలకి ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది, ఏం సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. మండల సమాఖ్య సోషల్ సర్వీసెస్ కిందకి రమ్మ, సోషల్ సర్వీసెస్, ఎకనామిక్ అంటే ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆర్థిక సేవలు, సామాజిక సేవలు, సాంకేతిక సేవలు, పరిపాలనా పరమైనటువంటి సంస్థ నిర్మాణమైన సేవలు, ఇవన్నీ కూడా మండల సమాఖ్య కిందకి రమ్మ. మనోజ్ నెక్స్ట్ స్లైడ్కి రా. ఈ సేవలన్నీ కూడా మండల సమాఖ్య చేస్తుంటది. సో అవన్నీ కూడా ఏం చేస్తున్నటువంటిది మనం మెంబర్షిప్ అని తెలుస్తుంది. అట్లాగే కమిటీలో ఉన్న మెంబర్షిప్ ఇది. అలాగే వాళ్ళు పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్ యాక్టివిటీస్ లో వాళ్ళ యొక్క పార్టిసిపేషను, గ్రామ సభల పార్టిసిపేషను, అలాగే అదర్ యాక్టివిటీస్ లో ఉమెన్ వాయిస్ ఎలా ఉంది, జెండర్ ఇష్యూస్, జెండర్ డిస్క్రిమినేషన్ లో కానివ్వండి, ఆడవాళ్ళ మధ్య పనిచేసేటువంటి హింస మీద కానివ్వండి, అదర్ యాక్టివిటీస్ లో కానీ, లైవ్లీహుడ్ యాక్టివిటీస్ లో కానీ, ఫార్మ్ అంటే హెల్త్ అండ్ వాష్ ఏరియాస్ లో కానివ్వండి, ఉమెన్ పార్టిసిపేషన్, ఉమెన్ యొక్క డెసిషన్ మేకింగ్, వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఎలా ఉంది, వాళ్ళు ఎలా దీన్ని ఇన్వాల్వ్ అవుతున్నారు, వాళ్ళు ఎలా నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎలా అందరూ కలిసి నిర్ణయాలను అమలుపరుచుకుంటున్నారు, దాన్ని ఎలా రివ్యూ చేసుకుంటున్నారు కమిటీలతో పెట్టుకొని, ఇవన్నీ కూడా మెంబర్షిప్ యొక్క బాధ్యతలుగా మనకి తెలుస్తాయి. వీటికి కూడా వినపట్టలేదా? వినిపిస్తుంది మేడం గారు, వినిపిస్తుంది. వాయిస్ క్లియర్గా ఉంది మేడం. శ్రీకాకుళం ఉంది మేడం, క్లియర్గా ఉంది మేడం. అమ్మ లాక్ అయ్యిందంట చూడు, జాయిన్ అవుతాను. మనకి ఏమేమి ఉంటాయి ఇవన్నీ చూడటానికంటే మనకి ఎంఐఎస్ ఉంటుంది, ఖచ్చితంగా ఎంఐఎస్. మనకి ఎంఐఎస్ లో నెల మాస నివేదికలు, గ్రామ సమాఖ్య మాస నివేదికలు, మండల సమాఖ్య మాస నివేదికలు, వాళ్ళ యొక్క ఆదాయ ఖర్చుల గురించి రిపోర్ట్స్, అలాగే వాళ్ళకి ఇండికేటర్స్, మన మొబైల్ బుక్ కీపింగ్ ఇండికేటర్స్, గ్రేడింగ్లు, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ తెలియజేస్తాం. అలా అదర్ కాంపోనెంట్స్ కూడా లైవ్లీహుడ్ యాక్టివిటీస్ కానివ్వండి, యాప్లు అవి ఉన్నాయి కదా, ఆ రిపోర్ట్స్ ద్వారా కూడా ఏవేమి కార్యక్రమాలు చేస్తున్నారు, జెండర్లో, లైవ్లీహుడ్స్లో, అలాగే ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో ఏమేమి ట్రైనింగ్స్ చేస్తున్నారు, సభ్యులకి ఎలాంటి ట్రైనింగ్, డిజిటల్ లిటరసీ మీద ట్రైనింగ్స్ ఇచ్చారు, లేకపోతే లైవ్లీహుడ్స్ మీద ట్రైనింగ్స్ ఇచ్చారు సభ్యులందరికీ, లేకపోతే ఫోకస్ కొంతమంది ఉమెన్కి కొన్ని యాక్టివిటీస్ ఇష్టం అనుకోండి, వాళ్ళకి ఏదైనా కొన్ని యాక్టివిటీస్ మీద ట్రైనింగ్ కావాలనుకోండి, ఆ ట్రైనింగ్స్ ఏం చేశారు, మెంబర్ ఓరియంటేషన్, మెంబర్ వర్క్ షాప్స్, లేకపోతే మెంబర్స్ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్, ట్రైనింగ్స్ ఏం చేశారనేటువంటి విషయాలన్నీ కూడా ఈ రిజిస్టర్స్ అవన్నీ చూస్తే ఇవన్నీ కూడా అర్థమవుతాయి. సో ఓవరాల్గా మండల సమాఖ్య స్ట్రెంత్ అనేటువంటిది ఈ మెంబర్షిప్, ఆపరేషను, అలాగే గవర్నెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ 4 మీద బేస్ అయి ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకి బేసిక్గా ఉండే ఫిజికల్ అపీరెన్స్, మిగతావన్నీ కూడా ఇంటరాక్షన్తో వచ్చేటువంటివి, బుక్స్ చూసి తెలిసేటువంటి విషయాలు. సో వీటిల్లో మనం స్టాండర్డ్స్ ఖచ్చితంగా సిస్టమ్స్ అన్నీ కూడా క్వాలిటీగా మెయింటైన్ చేయటం కాదు ఇంపార్టెంట్, అది క్వాలిటీగా చాలా ఇండికేటర్ వైజ్గా గోల్ అచీవ్మెంట్ దిశగా వెళ్ళేలాగా ఉండాలి. అంటే మనకున్నటువంటి పని అయ్యేలాగా. 1000 బగులు పనిచేస్తాము, బట్ ఎలాంటి అవుట్పుట్ ఉండదు. కొంతమంది పనిచేసామని 360 రోజులు పనిచేస్తానే ఉంటాడు, బట్ చూపించుకోవటానికి అక్కడ ఏముండదు, చూడటానికి ఏముండదు. సో పని చేయటం అనేది ఎంత ముఖ్యమో, పనిని లక్ష్యంగా, టార్గెట్ ఓరియంటెడ్గా, ఫోకస్డ్గా, దానివల్ల 10 మందికి ఉపయోగపడేలాగా, 10 మంది దాని గురించి చెప్పగలిగేలాగా ఫోకస్ పనిచేయడం చాలా ఇంపార్టెంట్.
బెనిఫిట్ పొందేలాగా మనుషులు. సో ఆ విధంగా మండల సమాఖ్య పనిని మనం ఇమర్షన్ సైట్స్లో చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఇది మెచ్యూర్డ్ మండల సమాఖ్యలు ఉండేటువంటి ఏరియాస్ ఇవన్నీ కూడాను. ఓకేనా, నెక్స్ట్ కింద ఏముంది అంటే కింద ఇందాకడితే కాన్ఫరెన్స్ హాల్, మండల సమాఖ్య కాన్ఫరెన్స్ కింద పోయి ముందు పెట్టు. అది కాన్ఫరెన్స్ హాల్, మండల సమాఖ్య కాన్ఫరెన్స్ హాల్ అంటే మండల సమాఖ్య మీటింగ్ హాల్. ఇందాక మండల సమాఖ్య ఆఫీసు, కార్యనిర్వాహక ఆఫీసు. ఊరికే పిక్చర్స్ మీరు చూపించడానికి మనవి ఉన్నాయి ఇలాగ ఆల్మోస్ట్ ఆల్. కాకపోతే ఇంత కొన్ని చోట కాన్ఫరెన్స్ హాల్ లేకపోయినప్పటికి కూడా ఉన్నాయి. బట్ మనం కూడా ఇమర్షన్ సైట్స్ మండలాల్లో ఫ్యూచర్లో మనం ఈ విధంగా డెవలప్ అయ్యేందుకు మనం ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్. సో ఇక్కడ నుంచి ఇది మండల సమాఖ్య, ఇమర్షన్ మండల సమాఖ్య అని ఎవాల్యుయేషన్ అంటే అంచనా వేయటానికి, దాని యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి విషయం తెలుసుకోవటానికి ఈ షీట్. లాస్ట్ టైం కోర్ కౌంటబిలిటీ చెప్పాను మన వాళ్ళకి, డిపిఎం ఐబీస్ అందరూ చెప్పాను. సో మళ్ళీ ఒకసారి చూద్దాము. ఇది బేస్ లైన్ సర్వే లాగా అనమాట. మండల సమాఖ్య యొక్క బేస్ లైన్ సర్వే లాగా మనం ఇది చెయ్యాలి, ఇమీడియట్ గా చెయ్యాలి. ఇది మనం ఇది ఏంటి అనేటువంటి ఒకసారి మనం చూద్దాం ఏమేమి ఉన్నాయి దీంట్లో అనేటువంటిది. ఇక్కడ మండల సమాఖ్య సంవత్సరానికి 12 మీటింగ్లు పెట్టుకోవాలి. దీంట్లో మనకి ఖచ్చితంగా 80% మెంబర్స్ హాజరవ్వాలి. దీనికి కూడా స్కోరింగ్ ఇచ్చారు 4 మార్క్స్. అలాగే మండల సమాఖ్య అటెండెన్స్ రేటుకి 4 మార్క్స్. మండల సమాఖ్య బైలాస్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ వీళ్ళందరికి కూడాను సభ్యులు అంటే మండల సమాఖ్య సభ్యులందరూ కూడా 70% మంది, 70% ఈసీ మెంబర్లు మండల సమాఖ్య బైలా ఏంటి, మనం ఎందుకు పెట్టుకున్నాం అనేటువంటిది చెప్పగలిగితే ఖచ్చితంగా 4 మార్క్స్. కిందకి రమ్మ. మండల సమాఖ్య లీడర్షిప్ రొటేషన్ జరుగుతుంది దానికి ఒక 4 మార్క్స్. తర్వాత సో రిజిస్టర్ అయింది కాబట్టి రిజిస్టర్ అయినందుకు ఒక 4 మార్క్స్. కంప్లైంట్స్ ఫైల్ చేయడానికి చేసింటే కనుక ఇన్ టైంలో రిటర్న్స్ కానివ్వండి ఇవన్నీ కూడా దానికి ఒక 4 మార్క్స్. లీగల్ కంప్లైంట్స్ అన్నీ కూడాను. లిజనింగ్ ఎక్సర్సైజ్ 4 మార్క్స్. సబ్ కమిటీస్, ఫంక్షన్ సబ్ కమిటీస్ నడుస్తుంటే 4 మార్క్స్. యాన్యువల్ యాక్షన్ ప్లాన్ ఉంటే 4 మార్క్స్ తయారు ఉంటే కనుక. యాన్యువల్ యాక్షన్ ప్లాన్ ఉన్నటువంటి యాక్షన్స్ ఖచ్చితంగా డిఫైన్ చేసి మానిటరీ మెకానిజం ప్లేస్ చేసుకుంటే 4 మార్క్స్. బిజినెస్ ప్లాన్ తయారు చేసుకుంటే 4 మార్క్స్. హెచ్ఆర్ పాలసీ ఉంది మనకి, అంటే మనకి హెచ్ఆర్ పాలసీ లేదు మనకి, కాకపోతే మనకి స్టాఫ్ ఉన్నారు, విఓఏలు, ఎంఎస్ వీళ్ళందరూ కూడాను. సో వాళ్ళ గైడ్లైన్స్ ఉన్నాయి కాబట్టి మనకి దీని కింద ఒక 4 మార్క్స్. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్టాట్యూటరీ ఆడిట్, శాసన బాధ్యతలు అంతర్గత బహిర్గత ఆడిట్ చేసిన 4 మార్క్స్. రిపేమెంట్ సిస్టమ్స్ 20% అండ్ అబౌవ్ ఉంటే 4 మార్క్స్, తక్కువ ఉంటే 8 మార్క్స్ ఉన్నాయి ఇక్కడ చెప్తున్నారు. తర్వాత బుక్స్ ఆఫ్ రికార్డ్స్ అన్ని కూడా డీసీబీ కానీ, క్యాష్ బుక్ కానీ, జనరల్ లెడ్జర్ కానీ మీటింగ్ ఇవన్నీ ఉంటే కనుక 4 మార్క్స్ మనం మెయింటైన్ చేస్తుంటే అకౌంటింగ్ సిస్టమ్ కూడా ఉంటే కనుక మన సివి అకౌంటింగ్ అది ఒక 4 మార్క్స్. అకౌంట్ సిస్టమ్ ఉండటం కాదు, అకౌంట్ సిస్టంలో ఎంట్రీ చేసి ఉండాలి, అది రికాల్కులేషన్ చేసుకొని సరే కామన్గా అవన్నీ కూడా మ్యాచ్ అవ్వాలి, దానికి 4 మార్క్స్. అలాగే ఐడిల్ ఫండ్ లేకుండా ఉంటే అంటే 5% తక్కువ ఉంటే, టోటల్ మొత్తం అమౌంట్ 5% తక్కువ ఉంటే 4 మార్క్స్. అంటే మన సమాఖ్య తన యొక్క మెయింటెనెన్స్ కాస్ట్ అదే భరిస్తే కనుక 4 మార్క్స్. అంటే ఆదాయాల్లో నుంచి భరవలసిన 4 మార్క్స్. మండల సమాఖ్యకి ఇంకొక రెవెన్యూ స్ట్రీమ్ అంటే ఓన్లీ సిఐఎఫ్ వడ్డీల మీద ఆదాయం కాకుండా ఇంకొక రెవెన్యూ సిస్టమ్ ఉంటే కనుక దానికి ఒక అంటే ఇంకో వేరే అదర్ యాక్టివిటీ బిజినెస్ మేనేజ్మెంట్ యాక్టివిటీ ఏదైనా అదనంగా ఉంటుంది 4 మార్క్స్. మండల సమాఖ్య కనుక జీవనోపాధుల అవకాశాలు సభ్యులకు అందరికీ గుర్తించి తెలియజేసి ప్రాసెస్ చేస్తుంటే కనుక 4 మార్క్స్. అలాగే మార్కెట్ పార్ట్నర్స్ ని గుర్తించి లైవ్లీహుడ్ యాక్టివిటీస్ లో వాళ్ళని చేస్తే 4 మార్క్స్. జెండర్ బేస్డ్ సబ్జెక్ట్స్ ని డీల్ చేస్తుంటే కనుక 4 మార్క్స్. అలాగే అంటే మహిళల పట్ల, సంఘ సభ్యుల పట్ల
ఆ, హింసకు వ్యతిరేకంగా ఆ మండల సమాఖ్య పనిచేస్తున్నట్లయితే గనక అలాంటి సిస్టమ్ మెకానిజం ఉంటే గనక దానికి 4 మార్క్స్. అలాగే మండల సమాఖ్య నిస్సహాయకులను గుర్తించి, నిస్సహాయత వనరబుల్ పీపుల్ని గుర్తించి, నిస్సహాయత పీపుల్ అంటే వాళ్ళు సింగిల్ ఉమెన్ అవ్వచ్చు, లేదంటే పీవీటీజీ పీపుల్ అయి ఉండొచ్చు, లేదా ఏదైనా ఒక స్టోన్ రాళ్ళు కొట్టే వాళ్ళు కానివ్వండి, బాగా వనరబుల్ పీపుల్ వాళ్ళని గుర్తించి వాళ్ళ కోసం అని వనరబుల్ రిడక్షన్ ప్లాన్ అనుకుంటాం, మనం విఆర్పి అనుకుంటాము. విఆర్పి చేసిన వాళ్ళకే మనకి వనరబుల్ రిడక్షన్ ఫండ్ వస్తుంది, విఆర్ఎఫ్ వస్తుంది. సో అలాంటి ప్లాన్ తయారు చేస్తుంటే 4 మార్క్స్. అలాగే ఎఫ్ఎన్ఎస్డబ్ల్యూ యాక్టివిటీస్ పనిచేస్తుంటే కనుక 4 మార్క్స్, మొత్తం 100 మార్క్స్. ఈ 100 మార్క్స్కి మెమర్షన్ సైట్ యొక్క పరిస్థితి మనకు అర్థమవుద్ది. ఇది ఇమీడియట్ గా డిపిఎంస్ సేమ్ ఏపీఎంస్ కాకుండా అదర్ దాన్ జిల్లాలో ఉండేటువంటి ఎవరైనా ఒక డిపిఎం కైనా యాజ్ పర్ మీ పీడీ గారి డైరెక్షన్స్ మేరకు ఎవరికన్నా ఒకరికి ఇచ్చి, ఈ ఇమర్షన్ సైట్ మండల 2 మండలాలు కాదు మీ జిల్లాలో ఉంది, 2 మండలాలను అనాలిసిస్ చేసి మార్క్స్ వేసి తీసుకుంటే ఇంకొక తర్వాత మళ్ళీ ఇంకో ఏడాదికో 2 ఏళ్ళకు మళ్ళీ మనం అనాలిసిస్ చేస్తున్నా చాలా డిఫరెన్స్ తెలుస్తుంది మనకి ఏంటి అని చెప్పి. సో ఆ విధంగా అందరి డిపిఎంస్ కోరేది ఏమిటంటే ఈ 2 మండల సమాఖ్యలకి ఈ ఈ అనాలిసిస్ ఎవాల్యుయేషన్ చేసి ఈ రిపోర్టు సబ్మిట్ చేయమని కోరుతున్నాము. ఓకే, నెక్స్ట్ 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 అయితే ఈ మండల సమాఖ్యల్లో ఇచ్చేటువంటి ట్రైనింగ్స్ ఏముండాలి అంటే మనం అనుకున్నాము, స్ట్రెంగ్త్ అవ్వాలి, కెపాసిటీస్ బిల్డప్ అవ్వాలి ఈసీ మెంబర్స్కి, అలాగే అక్కడ స్టాఫ్కి, అక్కడ కమిటీస్కి అని అనుకున్నాం కదా. సో ఎలాంటి ట్రైనింగ్స్ ఉండాలి అనేటువంటిది, వాళ్ళకి విజనింగ్ ఉండాలి, అలాగే విజనింగ్ పైన టీఓటీలు ట్రైనింగ్ ఉండాలి, దాని అనాలిసిస్ డేటా అనాలిసిస్ చేసిన ట్రైనింగ్ ఇవ్వాలి, దాని బీడీపీలు ట్రైనింగ్ ఇవ్వాలి, ఏ ట్రైనింగ్ ఇవ్వాలి, సబ్ కమిటీ ట్రైనింగ్ ఇవ్వాలి. ఈ సబ్ కమిటీలు కూడా కలిపి అందరికి కలిపి ఒకే ట్రైనింగ్ కాకుండా ఏ సబ్ కమిటీస్ ఆ సబ్ కమిటీస్ లెవెల్లో వివో ఉందనుకోండి, వివో లెవెల్ ఎస్హెచ్ పర్యవేక్షణ కమిటీలు ఉన్నాయనుకోండి, 30 వివోలకి ఎస్హెచ్ పర్యవేక్షణ కమిటీ మెంబర్లందరూ ఒక సభ్యులు ట్రైనింగ్ ఇవ్వాలి. అలాగే అన్ని వివోలు ఉన్నటువంటి ఎల్హెచ్ కమిటీలకు ఒక ట్రైనింగ్ ఇవ్వాలి. అలాగే 30 కమిటీలు ఉన్నటువంటి జనరల్ కమిటీకి ఒకసారి ట్రైనింగ్ పిలిచి ఇవ్వాలి. అంటే కాంపోనెంట్ వారీగా ఏ సబ్జెక్ట్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ స్పెసిఫిక్గా ట్రైనింగ్స్ చేయాలి. అలాగే యాక్షన్ ప్లాన్ మీద వివో యాన్యువల్ యాక్షన్ ప్లాన్ మీద ట్రైనింగ్ ఇవ్వాలి వివో బాడీ అందరికి కూడాను. అలాగే బిజినెస్ ప్లాన్ మీద ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళందరికి కూడాను. మండల సమాఖ్య విఓఏస్ వాళ్ళ యొక్క బాధ్యతల విధుల మీద ట్రైనింగ్ ఇవ్వాలి వివో ఓబీ మెంబర్స్కి. అలాగే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద ట్రైనింగ్ ఇవ్వాలి ఫైనాన్షియల్ ఇష్యూస్లోకి వస్తే కనుక. అలాగే బడ్జెటింగ్ ఎలా చేసుకోవాలనే విషయం ఇవ్వాలి, బుక్స్ ఆఫ్ రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారో ట్రైనింగ్ ఇవ్వాలి, అంటే ఎలా అంటే ట్రాన్స్పరెన్సీ ఉన్నాయో లేవో, డెస్టినేషన్ ఎలా ఉంది ఏంటంటే ట్రైనింగ్ ఇవ్వాలి. అట్లాగే మండల సమాఖ్యలో ఫండ్ని ఎలా ఐడిల్ ఫండ్ ఎలా ప్లాన్ చేసుకోవాలని ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్ళ ఖర్చులు వాళ్ళు ఎలా భరించాలో కూడా ట్రైనింగ్ ఇవ్వాలి మన సభ్యులకి. ఎలా రిపోర్ట్ చేయాలి, మాసం మీద ఎలా చేయాలి, ఇవన్నీ రిపోర్టింగ్ సిస్టమ్ మీద ట్రైనింగ్ ఇవ్వాలి. స్టాట్యూటరీ కంప్లైంట్స్ మీద ట్రైనింగ్ ఇవ్వాలి బాధ్యతల పైన. అలాగే ఇంకా మనకి అదర్ యాక్టివిటీస్ ప్రాజెక్ట్ స్కీమ్స్ పైన, ప్రాజెక్ట్స్ సంబంధించిన యాక్టివిటీస్ పైన, పిఆర్ఐ విపిఆర్పి పైన, పిఆర్సిబిఓ కన్వర్జెన్స్ పైన, లైవ్లీవుడ్స్ పైన, జెండర్ పైన ట్రైనింగ్స్ ఇవ్వాలి. దాంతోపాటు మండల సమాఖ్యలో ఉండేటువంటి గ్రామ సభ సభ్యులకి వైలెన్స్ అగైన్స్ ఉమెన్ పైన, చైల్డ్ మ్యారేజెస్ పైన, చైల్డ్ డ్రాప్అవుట్స్ పైన, చైల్డ్ ఎడ్యుకేషన్ పైన, జెండర్ డిస్క్రిమినేషన్స్ పైన, అలాగే లైవ్లీవుడ్ యాక్టివిటీస్, లైవ్లీవుడ్ ప్లానింగ్ పైన, లైవ్లీవుడ్ ప్రాసెసింగ్ పైన, మార్కెటింగ్ ఇష్యూల పైన, అలాగే ఇతర స్కీమ్స్ పైన ట్రైనింగ్ ఇవ్వాలి. సో ఓవరాల్గా సబ్జెక్ట్స్ అన్నీ కూడా కవర్ అయ్యేలాగా ట్రైనింగ్స్ చేసుకోవాలి సభ్యులందరికీ కూడాను. దీన్ని తగ్గట్టుగా అంటే కొన్ని జీరో బడ్జెట్ చేసి ట్రైనింగ్స్ ఉంటాయి, కొన్ని బడ్జెట్ చేసి ట్రైనింగ్స్ ఉంటాయి. సో అవి ఏదో ముందు ప్లాన్ చేసుకొని, ముందు బడ్జెట్తో ఖర్చు లేనివన్నీ ముందు ప్లాన్ చేసి ట్రైనింగ్స్ ఇచ్చేసుకొని ఎస్ఎస్డబ్ల్యూ డిజిటల్ లిటరసీ పైన, అలాగే బుక్ కీపింగ్ పైన, లీడర్షిప్ పైన ఇవన్నీ మనం వివో లెవెల్ ట్రైనింగ్స్ చేసుకోవచ్చు. ఎస్ఎస్జీ మెంబర్స్కి ముందు విఓఎల్ని బాగా స్ట్రెంథన్ చేసుకోవాలి. అంటే స్ట్రాంగ్ విఓఎల్ని, ఎఫిషియెంట్ విఓఎల్ని, ఎలిజిబుల్ విఓఎల్ని, అకౌంటబిలిటీగా ఉండే విఓఎల్ని, కమిటెడ్గా పనిచేసే విఓఎల్ని,
ప్రజలు ఎన్నుకున్న విఓఏలని మనం పెట్టుకుంటే వాళ్ళు మనం ఓరియంటేషన్ చేసుకుంటే వాళ్ళు వెళ్ళి వివో లెవెల్లో ట్రైనింగ్స్ చేసుకుంటే మన మంచి క్యాడర్ కూడా ఫిల్టర్ అయ్యి మంచి సభ్యులు కూడా ఎంఎస్ లెవెల్కి వచ్చిన అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడాను ట్రైనింగ్స్ అయ్యేలాగా చూసుకుంటే, అలాగే ఎంఎస్ అకౌంటెంట్ వాళ్ళకి బుక్ కీపింగ్, అలాగే విఓఏలు బుక్ కీపింగ్, ఎవరికి వీక్గా ఉన్నారు, ఏ ఏరియాస్లో వీక్గా ఉన్నారు, నీట్ అసెస్మెంట్ అనుకుంటాం కదా, ట్రైనింగ్ అసెస్మెంట్, ఎవరికి ఏ సబ్జెక్ట్లో అవసరమో అవన్నీ గుర్తుంచుకొని ఇస్తే ఇమర్షన్ మండలాలు కొంచెం స్ట్రెంథెన్ అవడానికి బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ ఏం చెప్పేసి అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే మండల ఇమర్షన్ సైట్స్కి ఏంటంటే ఎవరైనా వచ్చి 2 days ప్లాన్ చేసుకుని వస్తారు. సో 2 days ప్లాన్లో వాళ్ళు ఏం చూస్తారనేది మీకు చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా సెర్ప్లో కూడా అన్ని కాంపోనెంట్స్కి ఇది షేర్ చేస్తాము. అట్లాగే బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇమర్షన్ సైట్లో లాస్ట్ టైం మనకి ఒరిస్సా వాళ్ళు వస్తామన్నారు, కాకపోతే మనకి ఎలక్షన్ కోడ్ అని చెప్పి మనం వాళ్ళని రమ్మని చెప్పలేదు. సో వస్తారు, వచ్చినప్పుడు వాళ్ళు ఇమర్షన్ సైట్ చూసేటువంటి అంశాలు ఎలా చూస్తారంటే, వాళ్ళు ఫస్ట్ డే 9 గంటల నుంచి 12 గంటల వరకు మండల సమాఖ్య యొక్క ఇంట్రడక్షన్ అంతా కూడా చూసుకుంటారు. అలాగే ఈ 2 రోజులు వాళ్ళు ఏం చేస్తారో కూడా చెప్తారు. తర్వాత మండల సమాఖ్య యొక్క ఎలా మండల సమాఖ్య ఎవాల్వ్ అయ్యి ఎలా పుట్టింది, ఏమేమి సాధించింది, ఎలాంటి సమస్యలు వచ్చినాయి, వాటిని ఎలా ఫేస్ చేసింది, అవన్నీ కూడా మండల సమాఖ్యాన్ని తెలుసుకుంటారు. అలాగే మండల సమాఖ్య నుంచి వాళ్ళ మండల సమాఖ్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, మండల సమాఖ్య యొక్క అంటే వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ని, వాళ్ళ యొక్క టార్గెట్స్ని, వాళ్ళ యొక్క కమిటీస్ని, గవర్నింగ్ అంతా కూడా అక్కడ చార్ట్స్ అన్నీ కూడా చూసి డాక్యుమెంటేషన్స్ ఇవన్నీ కూడా చూస్తారు. తర్వాత మండల సమాఖ్యలో లీడర్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ఎలా ఉంది, వాళ్ళ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎలా ఉంది, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉందని కూడా చూస్తారు. కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు పార్టిసిపెంట్స్ అందరినీ కూడాను. మండల సమాఖ్య యొక్క విధి విధానాలపైన కొన్ని ప్రశ్నలు అడుగుతారు సభ్యుల్ని, వాళ్ళు ఆన్సర్ చేసేలాగా ఉంటారు ఇమర్షన్ సైట్స్ మండల సమాఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు. అలాగే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఏం చేస్తారని చెప్పి అడుగుతారు. అలాగే బడ్జెటింగ్ ఏంటి, వాళ్ళకి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది, ఆదాయం ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నారు, మండల సమాఖ్య యొక్క ఫైనాన్షియల్ పాలసీలో భాగంగా వాళ్ళు ఏమేం చేస్తున్నారు, వాళ్ళ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చెప్తారు వాళ్ళందరూ కూడా. తర్వాత కేస్ స్టడీస్ కూడా చూస్తారు, కొన్ని కేస్ స్టడీస్, బెస్ట్ ప్రాక్టీసెస్ చూస్తారు. ఇవన్నీ కూడా లైవ్లీవుడ్లో కానివ్వండి, జెండర్లో కానివ్వండి, అలాగే ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో కానివ్వండి, ఎలాంటి యాక్టివిటీస్ చేశారు, వీటి ప్రభావం ఎంత ఉంది, దీనివల్ల ఏంటి వాళ్ళు గెయిన్ చేసినటువంటిది కూడా బెనిఫిట్స్ దగ్గర నుంచి డైరెక్ట్గా మాట్లాడి కూడా తెలుసుకుంటారు. సో పావర్టీ అనేటువంటి దాన్ని ఎలా అడ్రస్ చేశారు మండల సమాఖ్యలో, అలా పావర్టీ ఎరాడికేషన్ భాగంగా ఎలాంటి యాక్టివిటీస్ చేపట్టారు అనేటువంటిది కూడా విమర్శన సైట్కి వచ్చినటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా చూస్తారు. అట్లాగే సిఎల్ఎఫ్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ ఏంటి, వాటి యొక్క స్ట్రాటజీస్ ఏంటి, వ్యూహాలు ఏంటి అన్ని కూడా చూస్తారు. అలాగే సైట్స్ దగ్గర ఉన్నటువంటి గ్రామ సంఘాల దగ్గరికి వెళ్ళి అక్కడ లైవ్లీవుడ్ యాక్టివిటీస్లో భాగంగా ఎలాంటి యాక్టివిటీస్ పెట్టారని చూస్తారు. డెప్త్గా వెళ్తారు, అబ్జర్వేషన్, డిస్కషన్, సబ్జెక్ట్ ఇంటరాక్షన్, ఇవన్నీ కూడా కమ్యూనిటీ మెంబర్స్ తోటి ఇలా డీప్గా ఇంటరాక్షన్ చేస్తారు. సభ్యులన్నిటి కూడా కొంచెం వాళ్ళ విధానమే, వాళ్ళు ఏమి మన ట్రైనింగ్ ఇవ్వకల్లా వాళ్ళు ఎలా పెట్టుకున్నారు ఏంటి అని చెప్పగలగాలి. వాళ్ళు బాగానే పెట్టుకుంటారు, బాగా చేస్తూ ఉండుంటారు, వాళ్ళు మంచి ఆదాయం కూడా వస్తుంది లైవ్లీవుడ్ యాక్టివిటీ మీద. కానీ కొంతమంది చెప్పలేరు. అది చెప్పగలగటాన్ని వాళ్ళు అంటే సిగ్గుపడకుండా, భయపడకుండా, క్లారిటీగా కమ్యూనికేట్ చేయగలిగే శక్తిని వాళ్ళకి మనం ఇవ్వాలి. అంటే మనం అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళు మనతో మాట్లాడించడం, ఎట్ట చేసుకున్నారో ఏంటమ్మని అడగటం, వాళ్ళకి ఫ్రీగా మన దగ్గర ఓపెన్ అప్ అయ్యేలాగా వాళ్ళని కొంచెం ఎడ్యుకేట్ చేయగలగాలి. చేస్తే చాలు, మన వాళ్ళు బాగా చెప్తారు. అసలు మన వాళ్ళు చెప్పకుండా ఉండేవాళ్ళు ఎవరు ఉండరు. ఒకవేళ ఉన్నా కూడా మన ట్రైనింగ్స్ వాళ్ళు చెప్తారు. సో జెండర్ ఇష్యూస్లో కూడా వాళ్ళు బాగా చెప్పగలిగేలాగా వాళ్ళు ఇంకా కీ యాక్టివిటీస్ ఏం చేశారు అనేటువంటిది చూస్తారు. ఓవరాల్గా రివ్యూ చేసుకుంటారు. అలాగే అక్కడ మళ్ళీ ఎస్హెచ్జీస్కి వెళ్తారు. ఎస్హెచ్జీస్లో కూడా ఇలాగే ఒక Day 1 ప్రోగ్రామ్ ఓ రోజు విజిట్ చేస్తారు దగ్గర విలేజెస్కి. వివో లీడర్స్ ఇంటరాక్ట్ అవుతారు. ముఖ్యంగా వివో లీడర్స్ తోటి ఎలా గ్రూప్ రన్నింగ్ చేసుకుంటున్నారని కానీ, లేదా కమ్యూనిటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం చేపట్టారని కానీ, ఎస్హెచ్జీ లెవెల్లో ఏమేం చేస్తారని కానీ
సో ఎలాంటి లోన్స్ తీసుకున్నారు, ఎట్లా దాన్ని గ్రౌండింగ్ చేశారు, దాని ఎలాంటి సపోర్ట్ వచ్చింది ఎస్బీఓ నుంచి అనేటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళ బుక్స్ అవన్నీ కూడా చూస్తారు. ఉన్నటువంటి వాళ్ళతో కూడా మాట్లాడతారు. తర్వాత మండల సమాఖ్యలో ఓవరాల్గా బ్రీఫ్ చేసి ఎమర్జెన్సీ 2 డేస్ని క్లోజ్ చేస్తారు. సో ఇది ఎమర్జెన్సీకి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ప్లాన్ చేసుకొని వచ్చేటువంటి ఎజెండా పాయింట్స్ ఇవన్నీ కూడాను, ఇవన్నీ మీకు కూడా షేర్ చేస్తాము, అన్ని పంపిస్తాము మీకు. ఇదండి ఓవరాల్ ఇమర్షన్ సైట్స్ గురించి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే చెప్పండి.